ఫస్ట్ వన్ శాంప్లింగ్ మెథడ్స్ అంటే ఏంటి? దీంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైన్స్. ఇట్ ఈస్ సైన్స్ ఆఫ్ ప్రిడిక్టింగ్ ఆర్ forecasting a result out of that సెవరల్ అబ్జర్వేషన్స్. అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయండి. ఎలక్షన్ జరిగేటప్పటికి మొత్తం దేశంలో ఉన్న జనాభా అంతా కూడా మీరు ఒపీనియన్ కలెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. మొదలెడితే కనుక కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. ఒక్కొక్కరిని అడిగి మీ ఒపీనియన్ ఏంటి, ఏ పార్టీకి వేస్తావు, ఆ పార్టీకి వేస్తావు, ఈ పార్టీకి వేస్తావు అని చాయిస్ ఇచ్చారంటే ఇట్ ఈస్ లెబోరియస్ ఎక్సర్సైజ్. అలా కాకుండా శాంపిల్ సర్వేస్ కండక్ట్ చేసి ఒపీనియన్ పోల్స్ అనేది మనం ఎగ్జిట్ పోల్స్ అంటాం. అంటే తక్కువ నెంబర్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే టోటల్గా ఉన్న మొత్తం ఎంటైర్ పాపులేషన్ యొక్క ఒపీనియన్ రిజల్ట్ కింద మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు 100% కరెక్ట్గా వస్తుందంటే రాదు, డెఫినెట్గా రాదు. బట్ దేర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద రిజల్ట్స్ నియర్ టు దట్ యాక్చువల్స్. అది ఏమవుతుందంటే మనకి ఎక్సర్సైజ్ చేయడం తప్పేముంది అందులో. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ సుమారుగానే మాకు తెలుస్తుంది కదా వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది. ఆ రకంగా అంటే ఇట్ ఈస్ ఎ సైన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. స్టాటిస్టిక్స్ అనేది ఇట్ ఈస్ సైన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇందులో మనకి శాంప్లింగ్ మెథడ్స్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 items we have to understand. That is what is meant by population and what is meant by sample. Population in the sense not మన జనాభా కాదు, it is a total observations. That means items. అంటే suppose a simple example, there is an X bank is there. The total number of that employees of that X bank is some 35,000. సో ఇప్పుడు 35,000 యొక్క శాలరీస్, యావరేజ్ శాలరీ ఆఫ్ దిస్ 35,000 మీరు తీసుకోవాలనుకోండి. మొదటితో అఫ్కోర్స్ కాసేపు కంప్యూటర్స్ క్యాలిక్యులేటర్లు డేటా ఏమైనా ఉన్నాయని చెప్పి పక్కన పెట్టండి. ప్రోగ్రామ్ ఉంది దాని ప్రకారం చేసేయచ్చు కదా అంటే అది వదిలేసేయండి. ఏమీ లేవనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, యూ హెవ్ టు కలెక్ట్ దట్ ఎంటైర్ 36,000 పీపుల్ శాలరీ అండ్ సమ్ ఇట్ అండ్ యావరేజ్ దట్ డివైడ్ బై దట్ నెంబర్. So you will get that average that of that population, a salary of that organization. Instead of that, we can do other means also. That means if you can select a sample of 50 or maximum 100, and from that sample also you can get that average salary, and you can correlate this result with that population. That means mean యావరేజ్. సో ఇలా చేసినప్పుడు డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది అనేది వస్తుంది, డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. బికాజ్ యు ఆర్ సెలెక్టింగ్ ఎ శాంపిల్ బట్ నాట్ ద హోల్ ఐటమ్స్. అటువంటిప్పుడు దేర్ ఈజ్ సమ్ కరెక్షన్స్ మనం చేసి, ఆ కరెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ కమ్ టు ద నియరర్ టు దట్ రియలిస్టిక్ వాల్యూ. సో ఈ రకంగా ఏంటంటే తక్కువ టైంలో విత్ లిమిటెడ్ రిసోర్సెస్ వీ కెన్ గెట్ అవర్ రిజల్ట్ బై అప్లయింగ్ ఆఫ్ దీస్ టూల్స్. ఇందులో వాట్ ఆర్ ద టూల్స్ అంటే సి హియర్ అయిపోయింది కదా, పాపులేషన్ అంటే మీకు తెలిసిపోయింది. శాంపుల్ అంటే వాట్ ఇట్ ఈస్ ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ దట్ చూజన్ ఫ్రమ్ దట్ పాపులేషన్. అండ్ వాట్ ఆర్ దిస్ టూల్స్? స్టాటిస్టిక్స్ అంటే దీన్ని మనం స్టాటిస్టిక్స్ అని కూడా అంటాం. దిస్ మెజర్స్ అంటాం, స్టాటిస్టిక్స్ మెజర్స్ అంటాం. ఏంటంటే మీను, మీడియను, మోడు, స్టాండర్డ్ డీవియేషన్. వాట్ ఆర్ దీస్ ఐఎమ్ ప్లేసింగ్ హియర్? మీన్ ఇన్ ద సెన్స్, సో లెట్ us say I have taken an example of just a collective numbers of 4, 3, 5, 2, 6. It may be of age or it may be some other thing, whatever it may be. Marks కావచ్చు, ఏజ్ కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉండే పాకెట్లో మనీ కావచ్చు, whatever it may be. Items I am not specifying. So mean అనేది ఎప్పటికీ ఏంటంటే యావరేజ్ ఆఫ్ దిస్, అంటే సమ్మింగ్ ఆఫ్ ఆల్ ది నెంబర్స్ డివైడ్ బై టోటల్ నెంబర్. సో 3 + 5 + 2 + 6 డివైడ్ బై 4 is coming 4. So 3, 5, 2, 6 are called as observations antam, and denoted by this mean here denoted by X bar antam. Next we are coming to that median. So this is another tool, another measure. ఏంటంటే 2, 3, 5, 6 అనేది నెంబర్,
నెంబర్స్ అనుకుంటే, సో హియర్ మనం యు ఆర్ కమింగ్ టు దట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అండ్ మిడ్ పాయింట్స్ ఏంటో అనేది సెలెక్ట్ చేస్తాం. మిడ్ పాయింట్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2, 3, 5, 6 అనేది ఇక్కడ మీకు మిడ్ పాయింట్ అనేది ఆడ్ ఉంటే కనుక ఈజీగా పట్టుకునేవాడు. మిడ్ పాయింట్ ఆడ్ లేదు అంటే 2 నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ 3 + 5. సో 3 + 5 / 2 is coming as 4. So median is called as a 5. Median is called as a, median is called as a 4. I have given wrong answer, 4, 5. Next, if you are coming to the mode in the there are numbers 2, 3, 2, 3, 1, 3. So mode అనేది ఎలా కనుక్కుంటామంటే, in this you have to put in order, ascending order లో పెట్టాలి. అంటే ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత రిపిటేషన్ ఆఫ్ 2, తర్వాత 3, రిపిటేషన్ ఆఫ్ 3, 3, 3. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది పెట్టిన తర్వాత ఇందులో ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ దేనికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే కనుక ఆ నెంబర్ని మనం మోడ్ కింద తీసుకుంటాం. సో 1 అనేది ఒకసారి వచ్చింది, 2 అనేది 2 సార్లు వచ్చింది, 3 అనేది 3 సార్లు వచ్చింది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద నెంబర్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ద నెంబర్ ఈజ్ 3. సో ఆన్సర్ ఈజ్ 3. సో దిస్ ఈజ్ ద మోడ్. సో ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. Sometimes small bits also they may give how to calculate this mean, median, mode and test చేయడానికి కోసం మీకు ఇవ్వచ్చు. ఓకేనండి, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఐ హావ్ గివెన్ దట్ వాట్ ఈజ్ పాపులేషన్ అంటే హోల్ థింగ్ ఇన్ ద సర్కిల్ ఐ హావ్ షోన్ ఎస్ ద పాపులేషన్ అనుకుంటే ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న సబ్ సర్కిల్స్ ఉన్నాయి చూడండి, సబ్సెట్స్ కింద బిఏ ఇవన్నీ శాంపిల్స్ కింద నేను తీసుకున్నాను అనమాట. అంటే ఏంటి, ఈ మొత్తం దాంట్లో ఉన్న నాకు కావాల్సిన రిజల్ట్ ఏదైనా కావచ్చు. ఇట్ మే బి ఒపీనియన్ కావచ్చు, యావరేజ్ శాలరీ కావచ్చు, యావరేజ్ ఏజ్ ఆఫ్ దట్ ఎంప్లాయీ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, అది హోల్ పాపులేషన్ నుంచి వచ్చే రిజల్ట్. అది దాన్ని ఒక సింపుల్ శాంపుల్ నుంచి కూడా మనం తీసుకుని దాన్ని కొరిలేట్ చేసి మనం కనుక్కోవడమే ద బ్యూటీ ఆఫ్ దట్ స్టాటిస్టిక్స్. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు దట్ టర్మ్ డిస్క్రైబ్ శాంపుల్. ఓకే, అంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్లో మీకు మెజర్స్ అని చెప్పాను చూడండి 3. ఆ మెజర్స్ మూడిటిని మీను, మీడియన్, మోడ్ అన్నాం కదా. ఓకే, అవి వాటిని ఇఫ్ ఇట్ ఈజ్ ఏ శాంపుల్ నుంచి కనుక తీసుకుంటే కనుక, అంటే శాంపుల్ నుంచి కూడా మనకు మీడ్ కనుక్కోవచ్చు, శాంపుల్ నుంచి మీడియన్ కనుక్కోవచ్చు, శాంపుల్ నుంచి మోడ్ కనుక్కోవచ్చు. అలాగా శాంపుల్ ఫోకస్డ్గా మనం కనుక ఈ వాడితే కనుక ఈ మెజర్స్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ స్టాటిస్టిక్ అంటాం. ఓకే, స్టాటిస్టిక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, suppose when these terms are just mean, mode, median that we are collecting from that population and a whole things తీసుకుంటే కనుక they are called as parameters అంటాం. అంటే అవడానికి రెండు మెజర్స్ అనేది కూడా కామన్ రెండిట్లకి, బట్ when we are taking from the sample it will be called as a statistics, and when we are taking from that population it will be called as a parameters. A statistics is a character of the sample. లోయర్ దీన్ని ఎలా చూపిస్తామంటే లోయర్ కేసు రోమన్ లెటర్లో చూపిస్తాం. ఓకే, అండ్ పారామీటర్ని ఏం చేస్తామంటే ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పాపులేషన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్. దట్ మీన్స్ మీను, మీడియన్, మోడ్ ఇవన్నీ కూడా. సో క్యాపిటల్ ఈజ్ గ్రీక్లో, దట్ మీన్స్ క్యాపిటల్ లెటర్ అండ్ గ్రీక్లో. దట్ ఐ హ్యావ్ షోన్ హియర్. See in the pictorial also what I have shown is population అనేటప్పటికి these are the students అనుకుంటే this whole students of that entire student strength of that college అనుకుంటే, శాంపుల్ అనేది జస్ట్ అవుట్ ఆఫ్ దట్ హోల్ ఐ have picked up some 11 or 12 స్టూడెంట్స్ ని తీసుకుంటే దట్ ఈస్ ఎ శాంపిల్. సో శాంపిల్ విల్ బి లైక్ దట్, స్మాల్ గ్రూప్. పాపులేషన్ ఇస్ ఎ బిగ్ గ్రూప్. ఓకేనండి, అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే దట్ ఐ విల్ కమ్ లేటర్. ఓకే, అండ్ పారామీటర్ అనేటప్పటికి దట్ ఈస్ బిలాంగ్ టు దట్ పాపులేషన్ హియర్. అండ్ పారామీటర్స్లో ఏముంటాయండి, మీను, ఇందులో దీనికి సంబంధించిన మామూలుగా కామన్గా ఉండే దట్ మీన్స్ టూల్స్ ఏంటి, మెజర్స్ ఏంటి, మీను, స్టాండర్డ్ డివియేషను, మోడు, మీడియన్, ఇవన్నీ వస్తాయి. సో వెన్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ దట్ పాపులేషన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ పారామీటర్. వెన్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ దట్ శాంపిల్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ స్టాటిస్టిక్ అంటాం. సో హియర్ హౌ టు రిప్రజెంట్ దీస్. మీన్ అయితే కనుక శాంపిల్లో అయితే కనుక ఎక్స్ బార్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పాపులేషన్ దట్ విల్ బి డినోటెడ్ బై మ్యూ. ఈ సింబల్తో మనం చూపిస్తాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టాండర్డ్ డివియేషన్ అయితే కనుక శాంపిల్ నుంచి అయితే కనుక స్మాల్ ఎస్, పాపులేషన్ నుంచి అయితే కనుక సిగ్మా. సో దిస్ ఈస్ ద డినోటింగ్ ఆఫ్ దట్ different measures by that symbols.
Okay. Next, we are coming to that types of sampling. Types of sampling వచ్చేటప్పటికి say here biased samplings అనేది సెపరేట్ పక్కన మేడం. Biased this unbiased. Biased unbiased రెండు ఉంటాయి samplings లో. సో ఇందులో అన్బయాస్డ్ శాంప్లింగ్ చూసుకుంటే కనుక టైప్స్ ఆఫ్ శాంప్లింగ్స్ లో నాన్ ర్యాండమ్, జడ్జిమెంట్ శాంప్లింగ్, ర్యాండమ్ ఆర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అని చెప్పేసి రెండు రకాలు. ఏంటండి ఇవి అంటే నాన్ ర్యాండమ్ అంటే ఏంటంటే, ర్యాండమ్ అంటే ఏంటండి, ఏదో అలా కళ్ళు మూసుకుని మనం చూడండి బాక్సుల్లో చీటీలు వేసి ఇలా కళ్ళు మూసి ఇలా తిప్పి ఓట్ తీస్తాం, పికప్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్. అంటే నాకు ఐ డోంట్ నో, ఇట్ ఈస్ ప్రాబిలిటీ ఏమొస్తుందో తెలియదు అందులో పికప్ చేసిన దాంట్లో. సో ఇట్ ఈస్ ఆల్ ర్యాండమ్ అంట. నాన్ ర్యాండమ్ అనేటప్పటికి ఇట్స్ స్పెసిఫిక్. దట్ మీన్స్ ఐ నో సమ్ గ్రూప్, ఐ నో సమ్ ఆఫ్ దట్. ఓకే, కొంత ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలుస్తుంది. సో ఆ రకంగా ఏంటంటే నాన్ ర్యాండమ్ ఆర్ జడ్జిమెంట్ శాంప్లింగ్ అనేది ఒక సైడ్ వస్తే బ్రాంచ్ కింద, ర్యాండమ్ ఆర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేది రెండో గ్రూప్లోకి వస్తుంది. ఏంటి అంటే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పాలంటే జడ్జిమెంట్ శాంప్లింగ్ అనేటప్పటికి ఏమంటారు, సపోజ్ మీకు ఒక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలంటే దట్ మీన్స్ ఇప్పుడు మనకి కరోనా వచ్చింది. ఓకే, కోవిడ్ వచ్చినప్పుడు చాలామందికి ఇలి హెల్త్ అన్ని పాడైపోయినాయి. వాళ్ళందరూ కూడా మళ్ళీ రికవర్ అవ్వాలంటే కనుక ఏంటి, వాళ్ళు ఏ డైట్లు తీసుకుంటే, వాళ్ళకి ఏం ఇస్తే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్, డైట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యి రికవర్ అవుతారు, కోలుకోగలుగుతారు అనేది ఎవరు ఇవ్వగలుగుతారు? అది మీరు నేను ఇవ్వగలుగుతామా? ఎదురుకుండా ఉన్నవాడు పక్కన ఉన్న అడిగితే ఇస్తాడు అది. ఓకే, బికాజ్ దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్, దట్ ఈస్ డాక్టర్స్ లేదంటే డైటీషియన్స్. వాళ్ళు చెప్తారు అంటే ఎస్ ఈ ఫుడ్ వాడాలి, కనీసం ఇదేంటంటే ఇదైతే మంచిది, న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి, ప్రోటీన్స్ కంటెంట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ ప్రోటీన్స్ ప్రాబ్లం మళ్ళీ దిస్ కరోనా వచ్చింది. కానీ దీనివల్ల ఏంటంటే వెయిట్ లాస్, తర్వాత కొంచెం వాళ్ళు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే, సో రికవరీ అవ్వాలంటే ఇవన్నీ సబ్స్టాన్షియేట్ రికవర్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, someone is experience of that can only give that opinions or that whatever you want you can get from that people. So దీన్ని ఏమంటారు, జడ్జిమెంట్ శాంప్లింగ్. సో జడ్జిమెంట్ శాంప్లింగ్ అనేది ఇట్ ఈస్ ఎ నాన్ ర్యాండమ్. ఎందుకంటే యూ షుడ్ నాట్ సెలెక్ట్ ర్యాండమ్ ఆల్ ద పీపుల్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ద సమ్ పీపుల్. తప్పదు. ఇంకా పర్సనల్ నాలెడ్జ్ ఆర్ ఒపీనియన్ యూజ్డ్ సమ్వన్స్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ కమింగ్ అండర్ దిస్ నాన్ ర్యాండమ్ అండ్ జడ్జిమెంట్ శాంప్లింగ్ అంటాం. ర్యాండమ్ ఆర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ అనేటప్పటికి నీ ఇష్టం. ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద పాపులేషన్ హ్యావ్ ఎ ఛాన్స్. ఆ పాపులేషన్లో ఉన్న ఐటమ్స్ అన్నిటికీ కూడా ఛాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర అందరి జనాభాలకి మనం తీసుకోవట్లే, కొంతమందిని సెలెక్టివ్గా తీసుకుంటాం, డైటీషియన్, డాక్టర్స్ని, వాళ్ళనే మనం తీసుకుని మనం కలెక్ట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్. బట్ ర్యాండమ్లో అలా కాదు, ఎవ్రీ వన్ విల్ గెట్ ఎ ఛాన్స్. ఓకే, వాట్ ఈస్ ద బయాస్డ్ శాంప్లింగ్స్ అంటే ఏంటంటే టోటల్గా బయాస్ చేయడం. అంటే ఏంటంటే ఇక్కడ ఎలా జరుగుతుంది చూద్దాం. సో లెట్ us సే ది ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన గవర్నమెంట్ దే వాంట్ టు ఓపెన్ డోర్స్ టు దట్ ఫారినర్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రింట్ మీడియా. ప్రింట్ మీడియా అంటే మనం తెలుసు కదండి మీకు, న్యూస్ ఛానల్స్ ఇవి. వాటిల్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కనుక మనం చేస్తే అంటే ఫారిన్ ఫండ్స్ అన్ని దాంట్లో వస్తాయి, ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతుంది మీడియా అనేది. సో అటువంటిప్పుడు చాలా డేంజర్ కదా, ఎందుకంటే వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు. ఎందుకంటే మన కంట్రీకి వ్యతిరేకంగా కూడా రాస్తుంది, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే దేర్ ఆర్ ఫారినర్స్, వీ హ్యావ్ గివెన్ దట్ ఛాన్స్ టు స్టార్ట్ దేర్ ఓన్ మీడియా. ఓకే, సో అటువంటిప్పుడు ఇట్ ఈస్ డేంజరస్. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ ఒపీనియన్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఓకే దీని మీద పర్టికులర్గా ఇచ్చినప్పుడు, ఒక ప్రింట్ మీడియాకి ఇవ్వచ్చా లేదా ఇన్వెస్ట్మెంట్ కాల్ ఫర్ చేసినప్పుడు, ఇక్కడ డెఫినెట్గా మీకు ప్రొటెక్షన్ అనేది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? మీకు ప్రింట్ మీడియా నుంచి వస్తుంది. వద్దు వాళ్ళకి చాలా దుర్మార్గంగా రాసేస్తారు, మనకు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వెళ్ళిపోతాం, అది ఇది అని చెప్పేసి అంటారు. ఏమో అది మంచిదేమో, హూ నోస్ ఇట్. ఎందుకంటే యాక్చువల్లీ బీబీసీ ఉందనుకోండి, బీబీసీ న్యూస్ అనేది ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ దే విల్ మెయింటైన్. Actuals only they will give that news in the channels.
ఫిక్టిషియస్గా మనకు ఫేక్ న్యూసెస్ వాళ్ళని టెలికాస్ట్ చేయాలి. అలాగే ఉండొచ్చేమో అనే ఒపీనియన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి చేసినప్పుడు మనం దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ బయాసింగ్ జరుగుతుంది. అంటే వీ షుడ్ నాట్ సెలెక్ట్ దట్ ప్రింట్ మీడియా పీపుల్ టు గివ్ దేర్ ఒపీనియన్ బికాస్ దే విల్ గివ్ అ డిఫరెంట్ ఒపీనియన్. సో ఇక్కడ మనకి ఇట్ విల్ బి బయాస్. అలాగే ఉమెన్స్ బిల్ పాసింగ్ ఇన్ ద పార్లమెంట్ అన్నారు అనుకోండి. ఉమెన్స్ బిల్ పాసింగ్ ఇన్ ద పార్లమెంట్ అనేది ఇక్కడ ఇది దీనికి 100% ఒపీనియన్ మనం తీసుకోవాలనుకున్నప్పుడు వీ షుడ్ నాట్ టేక్ దట్ ఒపీనియన్ ఆఫ్ ద మేల్ పీపుల్. ఎందుకంటే పార్లమెంట్లో మీకు అంతా కూడా ఉన్నదంతా కూడా వాళ్ళే పార్లమెంట్ ఒపీనియన్ చేస్తే కూడా 90% ఆఫ్ ద పీపుల్ అంతా కూడా మేల్ మెంబర్సే ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ ఎంతవరకు కరెక్ట్? ఇంకా యు ఆర్ ఫోకసింగ్ ఆఫ్ దట్ ఉమెన్. సో ఉమెన్ అన్నప్పుడు యు ఆర్ గెటింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆర్ కాలింగ్ ఫ్రమ్ దట్ ఒపీనియన్ ఆఫ్ దట్ మేల్ మెంబర్స్. సో డెఫినెట్లీ ఇట్ వోంట్ బి గివ్ గుడ్ రిజల్ట్. సో ఇట్ ఈస్ టోటల్లీ ఎ బయాస్ శాంప్లింగ్. సో అలాగా బయాస్ శాంప్లింగ్ అంటే దట్ ద మీనింగ్. Some case studies also you may get. That's why I'm focusing of that much to that extent. Okay. Now we are coming to that. Random samplings లో ప్రకారం ర్యాండమ్ శాంప్లింగ్ గురించి ఇందాక చెప్తాం. ర్యాండమ్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ శాంప్లింగ్ అండ్ స్ట్రైటిఫైడ్ శాంప్లింగ్ అండ్ క్లస్టర్ శాంప్లింగ్. ఏంటండి సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటి అంటే, see here, possible samples of I am taking an example of A, B, C, D. నలుగురు తీసుకున్నాం. దే ఆర్ టీనేజర్స్. సో ఆ నలుగురిలోను ఓకే ఐ వాంట్ టు పికప్ 2 టీనేజర్స్, దట్స్ ఆల్. అప్పుడు ఏమవుతుంది మీకు, వాట్ ఈస్ ద ఇంచుమించుగా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ శాంపుల్ టేకింగ్. ఓకే, ప్రాబబిలిటీ అని కూడా అంటాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఇన్ దట్ దిస్ 2 members గ్రూప్ అని చెప్పేసి రావచ్చు. సో ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ద ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ శాంపిల్స్ ఆఫ్ 2 people ఏమవుతుంది అంటే, వాట్ ఆర్ ద పర్మిటేషన్స్ హియర్? సి హియర్, ఏబి, ఏసి, ఏడి. అంటే ఏ అనేవాడు బితో జాయిన్ అవ్వచ్చు, సితో జాయిన్ అవ్వచ్చు, డితో జాయిన్ అవ్వచ్చు. సో ఏబి, ఏసి, ఏడి, అక్కడ 3 పర్మిటేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ బి అనేవాడితో మారితే బీసీ, బీడి, ఓకే అక్కడ 2 అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సిని అయిపోయింది. తర్వాత సిఏ అనేది రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి కవర్ అయిపోయింది. సో టోటల్ పర్మిటేషన్స్ ఎన్ని ఉంటాయి మీకు? 6. ఓకేనండి. నౌ ఇన్ దిస్, సపోజ్ ఇఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ శాంపుల్ ఆఫ్ 2 people అని అడిగారు కాబట్టి, అవుట్ ఆఫ్ టోటల్ పర్మిటేషన్స్ 6, సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ ఏబి, ఏ అండ్ బి అనే కాంబినేషన్ తోటి హౌ మెనీ ఛాన్సెస్ విల్ గెట్ అంటే, that means total permutations 6. Out of that AB అన్నవాడు ఒక గ్రూపే, ఒక సెట్ ఆఫ్ ద టీనేజర్స్. సో 1/6. సో 1/6 is the probability. The probability of getting this sample is 1/6 అవుతుంది. అలాగే if you take AC, that is also 1/6. AD 1/6. BC 1/6 అన్నారు. This is all simple random sampling. Suppose if any one student appears in 3 of the possible samples అనుకోండి, one student appears in 3 of that possible samplings. అంటే ఈ 6 ప్రాబబిలిటీస్ లో ఏ అన్నవాడు ఎవరెవరితో కలుస్తున్నాడు? బితో కలుస్తున్నాడు. ఏ అన్నవాడు సితో కలుస్తున్నాడు. ఏ అన్నవాడు డితో కలుస్తున్నాడు. ఇంకెవరితో కలుస్తున్నాడా? లేదు. అంటే ఏ అన్నవాడు ఒక్కడిని తీసుకుంటే కనుక వాడికి ఎంతమందితో కలిసే ఛాన్సెస్ ఉంటున్నాయి అంటే, వాడి కాంబినేషన్లో ఎన్ని గ్రూపులు, ఎన్ని శాంపిల్స్ తయారవుతాయి అని అనుకుంటే కనుక, see there are 3 samples we can form with a combination of A alone. సో ఇప్పుడు ఏమవుతుంది, it will be coming as 3 divided by total combinations of 2 members 6. So 3/6 is 1/2. So that means probability of A in any of members of 2 members of group అని చెప్పి శాంప్లింగ్ తీసుకుంటే 1/2 శాంప్లింగ్. సో అలాగే పి అనేటప్పటికి, బి అనేటప్పటికి 1/2, సికి 1/2, డికి 1/2. సో ఇదంతా కూడా మీకు ర్యాండమ్లో మనకి వచ్చే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దట్ ఛాన్సెస్. ఎందుకు ఇది అంటే కనుక, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పాపులేషన్ ముందు ఫర్దర్ స్టడీస్లో కూడా ఉపయోగపడతాం.
పాపులేషన్కి ఈ శాంప్లింగ్కి ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వీ కెన్ మేకప్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ హ్యావ్ గివెన్ దిస్ ఎగ్జాంపుల్ ఇన్ డీటెయిల్. నెక్స్ట్, శాంప్లింగ్ వితౌట్ రిప్లేస్మెంట్. ఇఫ్ యూ కమ్ టు ద శాంప్లింగ్ వితౌట్ రిప్లేస్మెంట్ వస్తే, అంటే విత్ రిప్లేస్మెంట్ ఏంటి, వితౌట్ రిప్లేస్మెంట్ ఏంటి? వితౌట్ రిప్లేస్మెంట్ అంటే ఒక బాక్స్ ఉందండి. ఈ బాక్స్లో ఒక 10 గోళీలు ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ రంగులు, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు, లేదా రెడ్, గ్రీన్, వైలెట్, బ్లాక్ అలా. సో చేసినప్పుడు నేను ఒక 2 వేసి పికప్ చేస్తాను. పికప్ చేయడం అంటే ఏంటంటే ఐ కలెక్టింగ్ అప్ 2 శాంపిల్స్. ఓకే, చేసినప్పుడు నాకు ప్రాబిలిటీ నేను చెక్ చేస్తాను. అందులో 2 రెడ్ వస్తాయా, లేకపోతే రెడ్ బ్లాక్ కాంబినేషన్ వస్తుందా, రెడ్ బ్లూ కాంబినేషన్ వస్తుందా, లేకపోతే బ్లూ బ్లాక్ కాంబినేషన్ వస్తుందా అనేది మనం చెక్ చేసుకుని రాసుకుంటాం. రాసుకున్నప్పుడు నేను శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాను. 10 నుంచి తీస్తున్నాను. లేదా ఒక్కొక్కటి తీద్దాం, ఒక్కొక్కటి తీసి నోట్ చేద్దాం. తీసినప్పుడు ఒకటి నేను తీసాను, పికప్ చేసినప్పుడు ఐ గాట్ గ్రీన్ కలర్ దట్ బాల్. ఓకే, అది నోట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసాను అనుకోండి. తప్పనిప్పుడు ఎన్ని ఉంటాయి? ఇంకా 9 ఉంటాయి. 9లో మళ్ళీ ఇంకోటి తీస్తాను. ఆ తర్వాత మళ్ళీ 8 ఉంటాయి. 8లో ఎన్ని ఇంకోటి తీస్తాను. అంటే ఇప్పుడు ఇలా తీసే కొద్దీ ఏమవుతుంది, నాకు ఒక్కొక్కటి తగ్గిపోతా ఉంటుంది. సో దట్ మీన్స్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రిప్లేస్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ వితౌట్ రిప్లేస్మెంట్ అది. అండ్ విత్ రిప్లేస్మెంట్ అంటే ఐ హావ్ టేకెన్ దిస్, నోటెడ్ దట్ ఈస్ బ్లూ, అండ్ అగైన్ ఐఎమ్ కలిపేస్తున్నాను. మళ్ళీ తీసినప్పుడు రెడ్ వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ దట్ ఈస్ రెడ్ అండ్ అగైన్ ఐఎమ్ పుట్టింగ్. ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటి అని మీరు ఒకసారి చూసుకుంటే కనుక, ఇది ఈ క్వశ్చన్స్ అండి. మీకు ఇన్ఫైనైట్ పాపులేషను అనేటప్పటికీ, ఇన్ఫైనైట్ అనేటప్పటికి ఇంకా అలాగ తీసే కొద్దీ, లెక్కెట్టే కొద్దీ వస్తానే ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్, అంటే ఇట్ ఈస్ ఎన్ నెంబర్, ఇట్ ఈస్ వెరీ బిగ్ సైజ్. ఇప్పుడు రెండోది నేను ఏమవుతుంది, ఇది దిస్ విత్ రిప్లేస్మెంట్ అని పెట్టానండి. విత్ రిప్లేస్మెంట్ అని పెట్టేటప్పటికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కేస్ విత్ రిప్లేస్మెంట్లో? సో నో, వితౌట్ రిప్లేస్మెంట్. విత్ రిప్లేస్మెంట్ అనేటప్పటికి ఏం చేస్తున్నాను, నేను సింపుల్గా ఒకటి నేను తీస్తున్నాను. సింపుల్ అయిన తర్వాత నేను రిప్లేస్మెంట్ అంటే మళ్ళీ తిరిగి కలిపేస్తున్నాను. సో కలిపేసినప్పుడు మళ్ళీ తీస్తున్నాను, మళ్ళీ కలిపేస్తున్నాను, మళ్ళీ తీస్తున్నాను, కలిపేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. అలా కాకుండా వితౌట్ రిప్లేస్మెంట్ అనుకోండి, నేను తీసిన తర్వాత పక్కన పెట్టేస్తాను. ఓకే, మిగతా తగ్గిపోతున్నాయి. సో ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్, ఫైనైట్ అయిపోతుంది. ఆడిపోయేటప్పుడు 8, 7, 6, 5, 4, 3, 2, 1 ఫినిష్ అయిపోయాయి. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దట్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ లో ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ అంటే ఏంటి, తర్వాత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ శాంప్లింగ్ లో, వాట్ ఈస్ ద ఛాన్సెస్ ఆఫ్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎ పర్మిటేషన్స్, వాట్ వీ సెలెక్టింగ్ ద శాంపుల్ అనేది. అదే శాంపుల్ వితౌట్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి, విత్ రిప్లేస్మెంట్ ఏంటి తెలుస్తుంది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద సిస్టమాటిక్ శాంప్లింగ్. సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేటప్పటికి దర్ ఆర్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఉంటే కంప్యూటర్లో మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. ప్రోగ్రామ్ ఇచ్చేటప్పటికి ఏం చేస్తుందంటే, అది వాళ్ళకి ర్యాండమ్గా, సపోజ్ పేపర్ సెట్టింగ్స్లో కూడా మీకు ఒక 3 టైప్స్ ఆఫ్ పేపర్స్ అనేది మనం రిలీజ్ చేస్తాం నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇచ్చినప్పుడు ఒక పక్కన ఎవరు, ఎందుకంటే పక్కన కూర్చుంటే కనుక ఒకే పేపర్ కనుక మీకు పక్కన సీరియల్ ఇచ్చారనుకోండి, ఆ పక్కన ఉంటాడు కాబట్టి వాడు వీడియో కాపీ చేసుకుంటాడు అని ఉద్దేశంతో ర్యాండమ్లో పెట్టేస్తాం. అంటే సిస్టమాటిక్ శాంపుల్లో పెడతాం. పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్లో ఒకడికి మీరు ఇస్తున్నారు. ఓకే, నెంబర్ 1 సెలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ విత్ ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 మెంబర్ అనుకోండి, ఎవరికి వస్తుంది, మళ్ళీ 11th మెంబర్కి వస్తుంది. తర్వాత మళ్ళీ 21st మెంబర్కి వస్తుంది. తర్వాత 31st మెంబర్కి వస్తుంది. తర్వాత 41 మెంబర్స్కి వస్తుంది. సో ఇలాగ మీరు పికింగ్ అప్ ద శాంపిల్స్ తీసేసుకుంటాం. అంటే యు ఆర్ కలెక్టింగ్ ద శాంపిల్ విత్ ఇన్ ఇంటర్వెల్ ఆఫ్ 10 అన్నాడు అనుకోండి. దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది, 1 నుంచి 10 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఛాన్స్ రావట్లేదుగా. సో దే ఆర్ మిస్సింగ్.
ఇది చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అంటే సి దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు స్టడీ చేయాలంటే సపోజ్ రెస్టారెంట్స్లో బిజినెస్ ఎలా ఉంటుంది, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ పలానా ప్లేస్లో రాజమండ్రి కాకినాడ ఎక్కడ ఎలా ఉంటుంది బిజినెస్ అనేది స్టడీ చేద్దాం. చేసినప్పుడు వీక్లీ బిజినెస్ ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ మండే తీసుకున్నారనుకోండి, సో ఇట్ ఈస్ అ వీక్లీ ఇంటర్వల్ ఆఫ్ దట్ టైమ్ యూ హ్యావ్ టేకెన్. సో ఫస్ట్ ఈజ్ మండే అనుకోండి, మళ్ళీ 7th ఇప్పటికి మళ్ళీ మండే వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 7th 15th మండే అవుతుంది. ఈ రకంగా నువ్వు తీసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్తే ఏమవుతుంది, సో యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ రోజు బిజినెస్ వాళ్ళకి వస్తున్నారు, మొత్తం క్లయింట్స్ ఎంతమంది వస్తున్నారు, తర్వాత ఎంతమంది తింటున్నారు, వాట్ ఆర్ దట్ క్వాంటమ్ ఆఫ్ ఫుడ్ కన్జ్యూమ్డ్ బై దీస్ పీపుల్ అని చెప్పేసి మీకు స్టాటిస్టికల్ డేటా వస్తుంది. ఓకే, కానీ అదే కనుక మీకు సపోజ్ ఇఫ్ యూ టేక్ దట్ వీకెండ్, సాటర్డే అండ్ సండే కనుక తగిలింది అనుకోండి, తగిలితే కనుక మొత్తం మారిపోట్ల సాటర్డే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే, బికాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికీ కూడా సాటర్డే అండ్ సండే హాలిడేస్, 5 days వీక్ కాబట్టి. సారీ, సో అప్పుడు ఏమవుతుంది మీకు, వాట్ విల్ హ్యాపెన్, ఈ సాటర్డే అప్పటికి వాల్యూమ్ ఆఫ్ దట్ స్టాటిస్టిక్స్ అంతా కూడా మారిపోతుంది. ఇక్కడ మీకు మండే పికప్ చేసేటప్పటికి ఏమి లేదండి, పెద్దగా ఏమి రావట్లేదు, క్లైమ్స్ మహాతో 15 మంది వస్తున్నారు హోటల్కి, అంతకన్నా ఎక్కువ రావట్లేదు అని చెప్పి చెప్తారు. అదే కనుక ఇఫ్ యూఆర్ కమింగ్ టు దిస్, యూ విల్ గెట్ దట్ వే ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. అంటే లెస్ టైంలో మనం చేస్తాం, కానీ రిజల్ట్స్ అనేటప్పటికి వెన్ కంపేర్ టు దట్ సింపుల్ ర్యాండమ్ వచ్చేటప్పటికి రిజల్ట్ అనేది చాలా యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్లో ఏముంటుంది అంటే యు ఆర్ డివైడింగ్ ద పాపులేషన్ ఇంటూ ద హోమోజీనియస్ గ్రూప్స్. హోమోజీనియస్ గ్రూప్స్ అంటే దట్ మీన్స్ స్ట్రాటా అంటాం, ఇట్స్ కాల్డ్ ఎస్ స్ట్రాటా. సో దట్ మీన్స్ strata in the sense, suppose if you take the population, అందులో మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు, లోయర్ క్లాసు, డిఫరెంట్ క్లాసెస్ తీసుకున్నట్టయితే కనుక మనకి సెగ్రిగేషన్ వచ్చేస్తుంది. హోమోజీనియస్ గ్రూప్ కింద తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు చెప్తానంటే సపోజ్ జీన్స్ ప్యాంట్స్ మీరు మార్కెట్ చేద్దాం అనుకున్నారు, మీరు 70 ఏళ్ళ అతను ముసలి కూడా మీరు కౌంట్లో తీసుకున్నారు అనుకోండి, సో దానివల్ల ఉపయోగం ఏమంది అంటే జనాభా లెక్కల కింద హెడ్స్ కింద తీసుకున్నట్టు అవుతుంది, కానీ బట్ దాని ప్రపోర్షనేట్గా మీరు జీన్స్ రిలీజ్ చేసి మార్కెట్లో ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు అనుకోండి, సో యూ విల్ బి ఫెయిల్డ్ ఇన్ దట్ మార్కెట్ ఇన్ ద సెల్లింగ్ ఆర్ మార్కెటింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ జీన్స్ ప్రోడక్ట్. అలాగే పంచులు అంటే అదే కానీ మీరు సెగ్మెంట్ చేశారనుకోండి, సెగ్మెంట్ చేసినప్పుడు మీకు క్వాంటమ్ ఆఫ్ ద పీపుల్ ఎంతమంది అనేది నిర్ధారించిపోతుంది, క్లియర్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ దట్ టార్గెటింగ్ ఆఫ్ దట్స్ సేల్స్ ప్రమోషన్స్ ఎక్సెట్రా. సో ఆ రకంగా ఏంటంటే స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ దట్ క్లస్టర్ శాంప్లింగ్ వస్తాయి. క్లస్టర్ శాంప్లింగ్ అనేటప్పటికి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది ఇప్పుడు లిమిటెడ్ అయితే కనుక ఏరియా అయితే కనుక ఓకే, దట్ విల్ బి సక్సెస్ఫుల్. అలాగే క్లస్టర్ శాంప్లింగ్ అనేటప్పటికి పెద్ద ఏరియాస్ అనుకోండి, జాగ్రఫికల్ అంటే కంట్రీ ఉంది, నార్త్ ఈస్ట్, తర్వాత వెస్ట్, ఈస్ట్, సౌత్, జాగ్రఫికల్ కనుక చాలా టెరిటరీ అనేది పెద్ద టెరిటరీ అయినప్పుడు ఒక టీవీ సెల్లింగ్ కానీ లేదా హౌస్ హోల్డ్స్ ఏమైనా చేయాలనుకుంటే కనుక, రీసెర్చ్ స్టడీ చేయాలనుకుంటే కనుక మనం కలెక్ట్ చేసే శాంపుల్ అనేది చాలా కష్టమైపోతుంది. ఓకే, అటువంటిప్పుడు మనం ఈ క్లస్టర్ శాంప్లింగ్ అనేది చేసేస్తాం. క్లస్టర్ శాంప్లింగ్ అయితే మొత్తం జాగ్రఫికల్గా ఏరియానే విడగొట్టి పడేస్తాం. ఇందాక మనం గ్రూప్స్ని హోమోజీనియస్ గ్రూప్స్ని ఎలాగో విడగొట్టామో అదే ప్రకారం ఇక్కడే చేస్తాం. బికాజ్ ఇట్ లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ దట్ కవరేజ్ ఆఫ్ ఏరియా అయితే కనుక, ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ అటెంప్ట్స్ అటువంటి చేసేటప్పుడు ఈ క్లస్టర్ శాంప్లింగ్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ శాంప్లింగ్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ బెల్ షేప్ మీన్. వాట్ ఈస్ దిస్ బెల్ షేప్? సపోజ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆఫీస్ ఉంటుంది, మనం వర్క్ చేసే ఆఫీస్లో వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ 10 to 5. దట్ ఈస్ ద నార్మల్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఓకే, there are people, suppose 20 members are working.
ఎంప్లాయీస్. సో అవుట్పుట్ ఆఫ్ దట్ ఎంప్లాయీ అనేది డెఫినెట్గా వేరీ అవుతుంది. ఒకడు 100% అవుట్పుట్ ఇస్తాడు. పొద్దు వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల దాకా తల తిప్పకుండా పని చేసి మీకు అప్పచెప్పి వెళ్తాడు. ఇంకొకడు అసలు మీకు పని చేశారు కదా, మనకు అడ్డం పడి నానా న్యూసెన్స్ క్రియేట్ చేసి అనవసరంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో దట్ మీన్స్ బై సమ్ పీపుల్ ఒక 10% ఎంతో ఉండొచ్చు. అండ్ మయామీడియా ఏంటంటే జాగ్రత్తగా నెమ్మదిగా ఇచ్చిన వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో తన పనులు చూసుకుంటూ ఇలా చేసేవాడు కొంత. సో దట్ మే బి 60. ఆ రకంగా మీకు వేరియేషన్స్ అనేది వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెన్ వీఆర్ కలెక్టింగ్ ద డేటా అండ్ వీఆర్ పుట్టింగ్ ఇన్ ఓ ఫార్మేట్. ఓకే, అది ఎలా ఉంటుందని మనం చేసే కనుక దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద బెల్ షేప్ కర్వ్ కింద వస్తుంది. బెల్ షేప్ కర్వ్ కింద వస్తుంది అంటే అక్కడ మీకు సపోజ్ నేను 20 మెంబర్స్ అని చెప్పాను చూడండి. 20 మెంబర్స్లో మీకు ఆనెస్ట్గా అవుట్పుట్ 100% ఇచ్చేవాడు 15 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే కనుక ఒక 10% పీపుల్ ఏమో ఓన్లీ జస్ట్ దే ఆర్ గివింగ్ 20% అవుట్పుట్ అండ్ మిగతా వాళ్ళంతా కూడా 60% అనుకుంటే కనుక ఇఫ్ యూఆర్ కలెక్టింగ్ అజంప్షన్స్ అండ్ పుట్ ద డేటా ఏ పర్టికులర్ ఫార్మేట్, సో దాన్ని మనకి చూపించే డయాగ్రామ్ని మనం ఏం చేస్తామంటే బెల్ షేప్ మీనింగ్ ఆఫ్ కర్వ్ అని చెప్పేసి అంటాం. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దిస్ వీ కాల్ ఎస్ ఏ డిస్ట్రిబ్యూషన్. ఏంటి డిస్ట్రిబ్యూషను అని అనుకుంటే కనుక దట్ సో ఈ చూస్తున్న డయాగ్రామ్లో మనం ఏం చేస్తామంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటాం. దిస్ ఈజ్ ఆల్వేస్ ఏ బెల్ షేప్ అంట. ఏంటి ఇందులో ఉన్న ప్రత్యేకత అంటే ఏంటంటే, సో లెట్ us say another example I have taken. క్లాస్ ఉండాలి, దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ద 2 యాక్సిస్. ఒక డంబెల్ షేప్లో వస్తుంది, బెల్ షేప్లో. లెట్ us say ఏ క్లాస్. ఆ క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ యొక్క మార్క్స్ నేను తీసుకున్నాను. తీసుకుంటే బిలో 35 వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే, అబౌవ్ 60 వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బిట్వీన్ 50 and 60 సమ్ మోర్ పీపుల్ ఆర్ దేర్ స్టూడెంట్స్. సో తీసుకున్నప్పుడు వాళ్ళందరినీ మనం కలెక్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనం చూపిస్తే మనకి ఈ రకంగా వచ్చింది. ఓకే, దిస్ ఇస్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంట. ఓకే, ఇది నేనేం చేశానంటే టోటల్ క్లాస్లో ఉన్నవాళ్ళు 50 మంది అనుకుంటే స్ట్రెంగ్త్, ఆ 50 మంది యొక్క డేటా నేను తీసేసుకున్నాను. అంటే దట్ మీన్స్ టోటల్ పాపులేషన్ కింద లెక్క. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ శాంపిల్. ఓకే, సో అలా తీసుకున్నప్పుడు నాకు ఇలా వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు సెంటర్ పాయింట్ అని చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఎ మీన్ అంటాం. సెంటర్ పాయింట్ అంటే ఏదైతే మీకు టాప్లోకి వెళ్ళిపోతుందో అక్కడి నుంచి కిందకు కట్ చేస్తే ఈ పాయింట్ అంతగా దట్ ఈస్ మీన్. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద యావరేజ్. యావరేజ్ ఆఫ్ దట్ 50 స్టూడెంట్స్ లేదా 100 స్టూడెంట్స్ అనుకోండి. యావరేజ్ ఆఫ్ ద 100 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ లెటెస్ట్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 65 మార్క్స్, లేకపోతే 60 మార్క్స్, లేకపోతే 55 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో ఆ 55 మార్క్ మీన్ అనేది మనం ఏదైతే కనుక్కున్నామో దట్ పాయింట్ విల్ కమ్ హియర్. ఓకే, కర్సర్ చూపిస్తున్నాను చూడండి. ఇది లేకపోతే ఆ మీన్ కన్నా అబౌవ్ వచ్చిన మార్క్స్ అన్ని కూడా మీకు ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఈ ఏరియాలో వాళ్ళు లొకేట్ అయిపోతారు. ఓకేనండి. అలాగే మీన్ కన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అంతా కూడా లెఫ్ట్ సైడ్ లొకేట్ అయ్యి ఉంటారు. అంటే ఏంటంటే ఇలాగ స్ప్రెడ్ అవుతారు, ఈ కార్నర్కి స్ప్రెడ్ అవుతారు. దట్ మీన్స్ ఇప్పుడు ఏమవుతుంది మీకు ఏంటి యావరేజ్ మార్క్స్ లెట్టేస్తే 60 అనుకోండి. 60 అనేటప్పటికి మీన్ అనేది అంటాం అదే కదా, మీన్ అంటే యావరేజ్ మార్క్ కదా, అది 60 ఇక్కడ పెట్టుకుంటే ఈ 60కి మంచి మార్కులు దానికన్నా అబోవ్ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన మార్కులు అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటాం. ఓకే, అంటే మీరు అనేది దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అబౌవ్ 60 అంతా కూడా ఈ ఏరియా ఈ పార్ట్లో ఎక్కడో ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ అయ్యారు. బిలో అన్న వాళ్ళు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యారు. జస్ట్ అడ్జసెంట్గా ఉన్న 60కి 61, 59 అన్న వాళ్ళంతా కూడా ఆ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మిడిల్లో ఉన్నట్టు లెక్క. ఓకేనండి. సో దిస్ ఈజ్ బెల్ షేప్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటాం. ఓకే, దీని ఇంపార్టెన్స్ చూద్దాం. సో అదే ఐ హావ్ గివెన్ దిస్ ఎ పిక్చర్. ఎగ్జామ్ స్కోర్స్ చూసుకున్నప్పుడు ఇదంతా స్టూడెంట్స్ అనుకుంటే చూడండి, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అంతా కూడాను 35 to 65 ఉన్న వాళ్ళంతా కూడా ఒక ఏరియాలోకి వచ్చేసారు. అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా సెంటర్లో. ఎప్పుడైతే మీకు కాన్సన్ట్రేషన్ సెంటర్లో ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే ఆ వేవ్ కింద పైకి లేచిపోతుంది కర్వ్. ఆ వేవ్ కింద దీని అర్థం ఇంకా చెప్పాలంటే మీకు అందరు స్టూడెంట్స్కి కూడా
ఒకటే మార్క్ వచ్చింది అనుకోండి, 100 స్టూడెంట్స్ కూడా 60 60 60 60 60 60 వచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ స్ట్రైట్ లైన్. అటువంటి స్ట్రైట్ లైన్ ఉన్నట్టుండి మధ్యలో వేవ్ కింద లెగుస్తుంది అంటే దెర్ ఈజ్ వేరియేషన్స్ అమంగ్ ద స్టూడెంట్స్ మార్క్స్. అందువల్ల ఏమవుతుందంటే మీకు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ మీనికి దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సెంటర్లోకి వస్తారు. అది 35 to 65 మార్క్స్. ఇకపోతే ఎక్స్ట్రాడినరీ బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేసే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. 90 అబౌవ్, 95 94 అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఒక ముగ్గురు ఎంతమంది ఉన్నారు, ఆ చివరికి వెళ్ళిపోతారు. అంటే ఈ రైట్ సైడ్లో కార్నర్కి చివరికి వెళ్ళిపోతారు. ఓకే. లేకపోతే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే బాగా బిలో యావరేజ్, 35 కన్నారు, వాళ్ళు 20లు 5లు 3లు వచ్చినాయి, వాళ్ళు అటువంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు లెఫ్ట్ కార్నర్లో. సో ఆ రకంగా ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూషన్ విల్ బి టేక్ ప్లేస్. ఓకేనండి. నా మనం ఈ పాయింట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీన్ అనేటప్పటికి 50 ఇస్ ద మీన్ అనుకుంటే, అంటే 50 మార్క్స్ వచ్చిందని మీన్ కింద నాకు అవుట్ ఆఫ్ దిస్ యావరేజ్ చేసుకుంటే, ఈ 50 నుంచి స్టాండర్డ్ డీవియేషన్, ఇందాక మనం స్టాటిస్టిక్స్లో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటంటే, ఈ మీన్కి మిగతా వాళ్ళందరూ కూడా ఎంత దూరంలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, దట్ ఈస్ కాల్డ్ as a స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై సిగ్మా ఇఫ్ ఇట్ ఈస్ పాపులేషన్ అయితే కనుక సిగ్మా, అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ శాంపుల్ అయితే కనుక దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై మ్యూ అంటాం. ఓకేనండి. ఇది స్టాండర్డ్ డీవియేషన్ అంటే అది. ఓకే. ఇప్పుడు డీవియేషన్ ఇక్కడ వీళ్ళు చాలా దూరంలో ఉండిపోయారు వీళ్ళిద్దరూ. సో స్టాండర్డ్ డీవియేషన్కి వచ్చేటప్పటికి మీకు, కానీ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకి ఈ ఒక్కరిని తీసుకోం, అందరినీ తీసుకుంటాం. అంటే అందరిని తీసుకున్నప్పుడు ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారు డీవియేషన్, అంటే దీనికి డిఫైన్డ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. సిగ్మా అని చూపిస్తాం. ఆ సిగ్మా అనేది ఒక చెప్పాలంటే ఒక రకంగా యూనిట్ కింద లెక్క. అంటే 1 సిగ్మా దూరంలో ఉన్నారా, 2 సిగ్మా దూరంలో ఉన్నారా, 3 సిగ్మా దూరంలో ఉన్నారా, వాళ్ళంతా కూడా ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నారు అనేది చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ సిగ్మా విల్ మెజర్. ఓకే. సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. నౌ I will show another graph. This is a density curve అంటాం. ఇప్పుడు మనం చూపించిందే దట్ విల్ బి పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్. దిస్ ఐఎమ్ టేకింగ్ ఎట్ ద పాపులేషన్ మొత్తం తీసుకున్నాను, శాంపుల్ కాదు. అందులో దట్ విల్ బి రిప్రజెంటెడ్ బై ది స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ ద సిగ్మా. దీన్ని ఏమంటాం అంటే డెన్సిటీ కర్వ్ అని కూడా. అంటే ఏంటంటే టోటల్ ఏరియా ఆఫ్ దిస్ కర్వ్ ఇది 100% అని అంటాం. టోటల్ ఏరియా ఆఫ్ దట్ ఏరియా ఇస్ 100%. అంటే దాని అర్థం ఏంటంటే, మనం తీసుకునే టోటల్ ఐటమ్స్ అన్నీ కూడా, అది స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే కనుక ఒపీనియన్ అవ్వచ్చు, లేదా శాలరీస్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా విత్ ఇన్ దిస్ ఏరియాలోనే ఉంటాయి, లొకేట్ అయ్యి. కానీ ఎక్కడ ఉంటాయి అనేది డిపెండింగ్ అపాన్ ఇట్స్ వేరియేషన్ ఫ్రమ్ దట్ మీన్. మీన్ కన్నా ఎక్కువ ఉంటే కనుక రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి, మీన్ కన్నా తక్కువ ఉంటే కనుక లెఫ్ట్ సైడ్కి వస్తాయి. అందుగురించి మీన్ అనేది ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్లో ఉంటుంది. బిట్వీన్ అరౌండ్ దిస్ మీన్ దిస్ అదర్ ఐటమ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఓకే. ఎంత దూరంలో ఉంది అని చెప్పేది అనేది మనం డీవియేషన్ అంటాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్. నౌ ఈ బెల్ షార్ప్ కర్వ్కి నెక్స్ట్ చూపిస్తాను ఒకటి, దేనికి తేడా ఏంటో చూడండి. దిస్ ఇస్ ద లాజికల్ అండ్ థియరిటికల్గా ఆల్సో యూ విల్ గెట్ సో మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. ఓకే. ఇక్కడ సిగ్మా అనేది స్టాండర్డ్ డీవియేషన్ అనేది లార్జ్. ఇంతకుముందు దాంట్లో ఇట్ ఈజ్ ఇది చూడండి, ఇది మూడోది షార్ప్గా ఉంది, అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్మాల్. సిగ్మా ఈజ్ ఈక్వల్ స్టాండర్డ్ డీవియేషన్ స్మాల్ ఉంటే ఎలా ఉంటుంది షేపు, లార్జ్ ఉంటే కనుక ఎలా ఉంటుంది. ఏంటి రెండింటికి తేడా ఏంటి? ఇఫ్ యూ థింక్ ఆఫ్, దాని అర్థం ఏంటంటే, సి హియర్ మీన్ కనుక మీరు 50 మార్కులు కింద తీసుకుంటే స్టూడెంట్స్ మార్క్స్ లెటెస్ సి. ఓకే. మిగతా వాళ్ళందరూ కూడాను యూనిఫార్మ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యారు. అంటే 55, 56, 57, 59, 60, 70. అలాగే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ కూడా 45, 40, 35, 30. అంటే ఏంటంటే ఒక విత్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. దట్ మీన్స్ లార్జ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. ఓకేనండి. అండ్ దట్ మీన్స్
దీస్ పీపుల్ ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ ఏ లాంగర్ గ్యాప్ బిట్వీన్ ద పీపుల్. ఓకే, అంటే ఏంటి మీకు అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మీకు యూనిఫార్మ్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీకు మధ్యలో యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు అనుకోండి. ఓకే, బిలో యావరేజ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంచుమించు 20 మంది ఉంటారు. ఫెయిల్ అయిన కూడా 20 మంది ఉన్నారు. అలాగే అబోవ్ యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 20 మంది ఉంటారు. అంతగానో మీడియంగా చూడండి, మనకు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అలాగే అంటాం. అలాగే అన్నింటిలో ఈక్వల్ పర్సంటేజ్ ఆఫ్ దట్ రిప్రజెంటేషన్ ఉంది. అందువల్ల ఏమవుతుంది, మీకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, రెండో గ్రాఫ్ వచ్చేటప్పటికి చూడండి, ఇది పైకి లేచిపోయింది. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ మీకు వాట్ ఎవర్ దట్ యూ హ్యావ్ చూజన్ దట్ మీన్, ఆ మీన్కి దగ్గరగానే ఉంది. అంత మీన్కి దగ్గరగానే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏంటి, లెటర్స్ సే 50 అనుకోండి. 50 అనేటప్పటికి ఇంకా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా కూడాను 51, 50.5, లేదంటే 52, అండ్ 49.5, 40, 40, 41, 42, అదే సారీ ఆ 50కి అరౌండ్గా ఉన్నది. అంటే ఒక 10 మార్క్స్, ఒక 5 మార్క్స్ అటు ఇటులోనే ఉన్నారు. అంటే దాని మొత్తం డీవియేషన్ అనేది చాలా తక్కువ ఉంది. బికాస్ ద డీవియేషన్ ఇస్ వెరీ నేరో. అంటే ఇది ఇంచుమించుగా మీన్కి దగ్గరగా ఉన్నారు. మీన్ అనేది 50 తీసుకుంటే కనుక 1 మార్కు 2 మార్కులు వేరియేషన్లోనే మొత్తం అందరూ కూడా అక్కడే ఉన్నారు. అందరికీ కూడా మంచి మార్కులు వచ్చినట్లు లెక్క, యావరేజ్ మార్కులు వచ్చినట్లు లెక్క. ఇందాక తీసుకున్నప్పటికి ఏముందంటే వేరియేషన్ ఎక్కువ ఉంది. టాప్కి వచ్చిన వాళ్ళు ఎక్కడికో పోయారు. అంటే మీన్ అనేది 50 తీసుకుంటే 95 కూడా వచ్చింది హైయెస్ట్. అలాగే 10 మార్క్స్ అనేది లీస్ట్ మార్క్స్ వచ్చింది. అందు గురించి ఏంటంటే దట్ ఈస్ స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే మీకు ఆ షేప్ అనేది స్ప్రెడ్ అవుతుందో స్టాండర్డ్ డీవియేషన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నట్లు లెక్క. సో దట్ ఈస్ ద థియరిటికల్ క్వశ్చన్, యూ మేక్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ప్రాబ్లం. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే కనుక ఐ హ్యావ్ టేకెన్, అంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దట్ శాంపిల్ అండ్ దిస్ పాపులేషన్. ఇది కనుక మీకు అర్థమైతే స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటి అర్థం అవుతుంది. స్టాండర్డ్ ఎర్రర్ అయిన తర్వాత వాట్ ఈస్ దట్ జెడ్ స్కోర్ అంటే ఏంటి తెలియాలి. జెడ్ స్కోర్ వచ్చిన తర్వాత ప్రాబబిలిటీ అంటే ఏంటి తెలుస్తుంది. దీని ప్రకారం మొత్తం లెక్కలన్నీ కూడా మీకు వీల్ కమ్ అక్రాస్. శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏం చేశానంటే ఐ హ్యావ్ టేకెన్ 5 స్టూడెంట్స్ ఆఫ్ ది డిఫరెంట్ హైట్స్ ABCD. ఓకే, 160, 162, 164, 170, 156. These are the heights of that 5 different students. Okay, now ఈ 5 different students అనేది ఏంటంటే దిస్ ఈస్ ద పాపులేషన్. సింపుల్ ఇట్ ఈస్ ద పాపులేషన్. ఆ పాపులేషన్లో 5 ఉన్నారు. నేనేం చేశానంటే ఐ హ్యావ్ టేకెన్ దిస్ శాంపుల్. 5 చేసేయచ్చు కదండి, ఓకే చేసేయచ్చు. బట్ ఐఎమ్ ట్రయింగ్ ఇన్ దట్ అదర్ వే, అంటే ఆల్రౌండ్ వేరే రకంగా శాంపుల్ నుంచే నేను చేద్దాం. చేసినప్పుడు దానికి దీనికి ఎక్కడ వేరియేషన్స్ వస్తాయి, ఎలా వస్తుందని కంపేర్ చేయడం కోసం చేస్తే కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అవుట్ ఆఫ్ 5 ఐఎమ్ పికింగ్ అప్ ఓన్లీ 3 ABC. కాంబినేషన్స్ ఎన్ని వచ్చినాయి చూడండి, 10 కాంబినేషన్స్ వచ్చినాయి. ABC, ABD, ABE, BCD, BCE, ACD, ACE, ADE, BDE, CDE. సో 10 పర్మిటేషన్స్ తోటి నాకు శాంపిల్స్, అంటే ఇదొక శాంపిల్, ఇదొక శాంపిల్, ఇదొక 10 శాంపిల్స్ వస్తున్నాయి. సో 10 శాంపిల్స్ వచ్చినప్పుడు ఈచ్ శాంపిల్లో ఉన్న వాళ్ళ యొక్క మార్కులు అదే హైట్స్ తీసుకున్నారు. తీసుకునే వాళ్ళ యొక్క మీన్ కట్టారు. మీన్ కడితే ఫస్ట్ శాంపిల్ మీన్ 162, సెకండ్ శాంపిల్ మీన్ 164, థర్డ్ శాంపిల్ 159.33. ఇలాగా అన్నిటికీ కూడా మీన్స్ కట్టేశారు. ఓకే, నౌ ఇక్కడ దిస్ ఇస్ పాపులేషన్ అని చెప్పాను చూడండి. ఈ పాపులేషన్కి నేను మీన్ కడితే వాట్ ఇస్ ది వాల్యూ 160 + 162 + 164 + 170 + 156 డివైడెడ్ బై 5. సింపుల్, ఐ విల్ గెట్ 162.40 వచ్చింది, వస్తుంది కూడా. ఎందుకంటే దీని యావరేజ్ అంతా కట్టేశాను. మీరు కూడా చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, దీన్ని ద మీన్ ఆఫ్ దిస్ పాపులేషన్, you got as 162.40. ఓకే, అదే నేను ఇంకొక రకంగా ట్రై చేసేది ఏంటంటే శాంపిల్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వస్తున్నాయి చూసుకుని 10 పర్మిటేషన్స్ ఆఫ్ శాంపిల్స్ అన్ని అంతగానే ఎక్కువ, ఆ 10 శాంపిల్స్ తీసుకుని 10 శాంపిల్స్ యొక్క మీన్ కట్టి వాటి యొక్క మీన్ మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. అంటే ఐఎమ్ ఫైండింగ్ ద మీన్ ఆఫ్ ద శాంపిల్ మీన్స్. ఓకే,
అప్పుడు ఏమైంది మీకు ఇక్కడ చూసుకోండి 162, 164, 159.33, 165.33, 160.66, 164 ఇవన్నీ వేసుకుని దాన్ని మళ్ళీ యావరేజ్ చేస్తే ఐ గాట్ 162.40. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే పాపులేషన్ యొక్క మీన్ తీసుకుంటే వచ్చే రిజల్ట్ పాజిబుల్ ఆల్ పర్మిసిబుల్ శాంపిల్స్ నుంచి తీసుకున్న మీన్స్ యొక్క మీన్ తీసుకున్నా కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఓకే, సో అటువంటిప్పుడు ఏంటండి వాట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ అని అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అవటానికి 10 శాంపిల్స్ ఉన్నాయి, కానీ 10 శాంపిల్స్లో మనం తీసుకోవట్లే, ఏదో ఒక శాంపిల్ తీసుకుని దాన్ని తీసుకెళ్ళి దీనికి కంపేర్ చేస్తాం పాపులేషన్ యొక్క మీన్కి. అప్పుడు నిజంగా రెండు మరి ఒకటే అవుతాయా లేదా అనేది చూసుకుంటే మొత్తం డెఫినెట్గా ఒకటే అవుతాయి అవ్వు. ఎందుకంటే ఇక్కడ 162.4 వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 160.66 వచ్చింది, 164.6 వచ్చింది, 159.33 అని వచ్చింది, 162 వచ్చింది. సో వేరియేషన్స్ అనేవి వచ్చినాయి కదండి. సో ఇక్కడ మీకు ఏం చెప్తుందంటే దీని ఇంప్లికేషన్ ఇఫ్ అంటే ఒక్కొక్క శాంపిల్కి ఒక్కొక్క రిజల్ట్ వచ్చింది మెయిన్ అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఈ శాంపిల్ తీసుకున్నారు అనుకోండి, ఏది లెటెస్ట్ దిస్ వన్, మూడో శాంపిల్ తీసుకున్నారు, అసలు యాక్చువల్ రిజల్ట్ ఎంత వచ్చింది, పాపులేషన్ 162.4 వచ్చింది, కానీ ఈ శాంపిల్ తీసుకుంటే 159.33 వచ్చింది. సో రెండింటికి వేరియేషన్ చాలా అబ్నార్మల్గా ఉంది. అలాగే 162 దీనికి వేరియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు తెలిసేది ఏంటంటే శాంపిల్ సెలక్షన్ బట్టి కూడా రిజల్ట్ అనేది మారిపోతుంది. ఇఫ్ యూ సెలెక్ట్ ఏ గుడ్ శాంపిల్, ఓకే, the result will be nearer to that actual. కానీ is it possible అంటే ఓకే, it is depending upon the selection and at the same time 100% ఉంటుందా, డెఫినెట్గా 100% ఉంటుంది. ఇక్కడ ఈ ఇన్నిట్లో వచ్చిన చూడండి, మొత్తం అన్నింటిలో కూడా ఏదైనా సరే 162.40 ఉందా చూడండి, no one. That means it is impossible to get a result of mean from a sample to compare with that population mean. ఎప్పుడు సరిపోదు. దాన్ని మనం ఏం చేస్తామంటే ఎర్రర్ అంటాం. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎర్రర్. ఇప్పుడు ఆ ఎర్రర్ అప్లై చేసేటప్పుడు మనం తీసుకోవాల్సింది అంటే సెలక్షన్ ఆఫ్ ద శాంప్లింగ్ ఇస్ సో ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఈజ్ సైజ్ ఆఫ్ ద శాంప్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శాంపిల్ సైజ్ పెరిగే కొద్దీ కూడా దగ్గరగా మనకు రిజల్ట్ వస్తుంది ఒకటి. మూడోది ఏంటంటే సి కంపారిజన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. So there is a township of any Bharat Heavy Vehicles అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించింది ఒక బిఎస్సి ఉంది. దానికి సంబంధించిన టౌన్షిప్ అంటే ఎంప్లాయీస్ అంతా కూడా అక్కడే ఉంటారు, క్వార్టర్స్ ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఆ క్వార్టర్స్లో మీకు A1, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అలా డిఫరెంట్ గ్రేడ్స్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ ది ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి మధ్యలో సీనియర్ అఫీషియల్స్, జూనియర్ అఫీషియల్స్, సబార్డినేట్ స్టాఫ్ లైక్ మెసెంజర్స్, వీళ్ళందరికీ కూడా క్వార్టర్స్ అందరికీ కూడా ఒకటే టౌన్షిప్లో ఉంటాయి. సో లెట్ us say one assignment was given to you. మిమ్మల్ని ఏం చేశారంటే అందులో ఉన్న టోటల్ హౌస్ హోల్డ్స్ అంతా కూడా ఒక 500 మంది. సో 500 మంది ఉన్నప్పుడు యావరేజ్ శాలరీ ఆఫ్ దట్ ఆ టౌన్షిప్లో ఉన్న ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ యొక్క ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ అంతా కనుక్కోమని చెప్పి మిమ్మల్ని పంపించారు. పంపించినప్పుడు దెర్ ఆర్ 3 different ways యూ కెన్ చూస్. ఆ శాంపుల్ కూడా మీకు ఇచ్చేసారు. ఈ 500 దాంట్లో యూ కెన్ పిక్ అప్ ఏ శాంపుల్ ఆఫ్ 10 అన్నారు. 10 అనేటప్పటికీ ఒకళ్ళు ఏం చేశారంటే సపోజ్ దే హ్యావ్ కలెక్టెడ్ ద ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, శాంప్లింగ్ అంటేనే అది కదా. బికాజ్ ఆ శాంపుల్ నుంచి తీసుకొచ్చిన రిజల్ట్ని ఓకే దట్ యు ఆర్ కొరిలేటింగ్ టు దట్ ఎంటైర్ ఆర్గనైజేషన్ అంటే పాపులేషన్ మీరు కంపేర్ చేసి చెప్పేస్తారు. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, 1 person నేను ఇద్దరికి ఇచ్చాను అసైన్మెంట్. ఒక పర్సన్ ఏం చేశారంటే డైరెక్ట్గా ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ ఇన్ దట్ సబార్డినేట్ పీపుల్ క్వార్టర్స్ మాట్లాడు, అది సింగిల్ బెడ్రూమ్ ఇది అనుకోండి. వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మొత్తం ఆ 20 మెంబర్స్లో 10 మంది తీసుకుని వాళ్ళ శాలరీస్ ఎంత అని తీసేసుకుని అదే శాంపుల్ తీసుకుని కొట్టేశారు. సో యావరేజ్ శాలరీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 15,000. Let us say it is 10,000. So is it correct? Because executives they are getting 2 lakhs
And senior officials, they are getting 1.5 lakhs. But you have selected the people with a sample of these subordinate people who are getting the messengers and sweepers getting only salary of 10,000 to 13,000 like that. So your sample selection is wrong. So your result is also wrong. So actual population కనుక తీస్తే కనుక it should come 75,000 రావాలి. మొత్తం 500 హౌస్ హోల్డ్స్ యొక్క యావరేజ్, 500 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ 50,000 రావాలి. బట్ వేరేజ్ యువర్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ 10,000 బికాజ్ యువర్ శాంపుల్ ఈజ్ రాంగ్. అదే ఇంకొక అతనికి ఇస్తే అతను ఏం చేశాడంటే సి దే హ్యావ్ డివైడెడ్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర నుంచి ఒక ముగ్గురిని తీసుకున్నాడు, ఇద్దరిని తీసుకున్నాడు శాలరీస్. అలాగే సీనియర్ ఆఫీషియల్స్ దగ్గర నుంచి ఒక ఇద్దరిని కలెక్ట్ చేసుకున్నాడు. జూనియర్ ఆఫీషియల్స్ దగ్గర నుంచి హీ హాస్ కలెక్టెడ్ అనదర్ 3. ఫైనల్గా హీ కలెక్టెడ్ ద సబార్డినేట్ స్టాఫ్ రిమైనింగ్ పీపుల్. అలాగా 10 samples, 10 sample of 10 members he collected. ఆ salaries అన్ని యావరేజ్ చేస్తే let us say it is coming around almost 68,000. Okay, so 75,000 of that entire 500 people యొక్క average salary 75,000 is actual, it is a real. సో మీరు చేసిన దానికి మీ శాంపుల్ చేస్తున్న రిటర్న్ కలెక్ట్ చేసిన శాంపుల్ ప్రకారం వెళ్ళేటప్పటికి జస్ట్ 10 మంది తీసుకున్నాడు, 10 మంది యొక్క శాలరీ కలెక్ట్ చేశాడు, యావరేజ్ చేశాడు. ఇట్ ఈస్ ఆల్సో కమింగ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 6970 వచ్చింది, అంటే ఒక 5,000 వేరియేషన్. దట్ ఈస్ మైనర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ద రిజల్ట్ ఈజ్ ఇంచుమించుగా 90% కరెక్టే కదా. సో ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటంటే శాంపిల్ సెలక్షన్ ఆఫ్ శాంపిల్లోనే తేడా వచ్చింది ఫస్ట్ అతనికి, రెండో అతనికి. ఇంకొకటి, దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ రెస్ట్రిక్షన్ ఆఫ్ దట్. సో వాట్ ఎవర్ ద శాంపిల్ సైజ్ యూ కెన్ చూస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఒకడు ఏం చేశాడు, 10 మెంబర్స్ని తీసుకున్నాడు, ఇంకొక అతను 20 మెంబర్స్ని తీసుకున్నాడు. సో 10 మెంబర్స్ని తీసుకునేటప్పటికి ఇద్దరు ఒకటే మెథడ్ ఫాలో అయ్యారు. కానీ 10 మెంబర్స్ తీసుకున్న రిజల్ట్ కన్నా 20 మెంబర్స్ని తీసుకున్న రిజల్ట్ కొంచెం యాక్యురసీ ఎక్కువగా ఉంది. బికాజ్ కవరేజ్ ఆఫ్ దర్ సైజ్ ఈజ్ ఇంక్రీజ్ దాన్ దట్ ఎర్లియర్ వన్. సో ఇట్ ఈస్ నియర్ టు దట్ యాక్చువల్ యాక్యురసీ అనేది పెరుగుతుంది. సో ఆ రకంగా దిస్ ఇస్ an example for this comparison of this sample distribution and population distribution. Okay. Now, different sampling distributions. Sampling distributions లో రకాలు ఏంటి అనుకుంటే కనుక, సపోజ్ లెట్ us say this is also objective type questions కి ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. వాటర్ ఇన్ ఎ రివర్, వాట్ మెథడ్ ఆఫ్ sampling distribution you will adopt. అలాగే ఆల్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ టీమ్స్ ఉన్నాయి, అందులో మీకు ఉపయోగించే మెథడ్ ఏంటి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఏం ఉపయోగిస్తాం, వాట్ మెథడ్ యూ అప్లై. అలాగే ఆల్ పార్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, అంటే అందులో కొంత డ్యామేజెస్ ఉండొచ్చు. ఒక ఫ్యాక్టరీ కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్ చేసే డిఫెక్టివ్ కూడా ఉండొచ్చు. సో డిఫెక్టివ్ అనేది ఎంత పర్సెంటేజ్లో ఉన్నది, ప్రపోర్షనేట్ ఆఫ్ ద డిఫెక్టివ్నెస్ ఎంత అనేది దానికి ఉపయోగించింది అంటే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ ప్రపోర్షన్. సో ఈ 3 మెథడ్స్ మనం శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో వాడతాం. అది ఎలా వాడతాం అంటే, వాటర్ ఇన్ రివర్ ఉందనుకోండి, శాంప్లింగ్ మనం ఎలా తీసుకుంటాం, 10 tins తీసుకుంటాం, ఈచ్ ఆఫ్ 1 లీటర్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసి శాంప్లింగ్ స్టాటిస్టిక్స్ అందులో మెర్క్యూరీ ఎంత పర్సెంటేజ్లో ఉన్నది అనేది కలిపిందని చూడటం కోసం. సో దట్ ఫైండ్ అవుట్ విత్ మీన్ మెథడ్. ఓకే, బికాజ్ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ నెంబర్. ఓకే, అండ్ నెక్స్ట్ అలా కాకుండా సపోజ్ ఆల్ ప్రొఫెషనల్స్ ఆఫ్ బాస్కెట్బాల్ టీమ్స్ అనుకోండి. సో గ్రూప్ ఆఫ్ 5 players యూ ఆర్ సెలెక్టింగ్. సో మీడియన్ హైట్, దీనికి మీరు ఉపయోగించేదంటే మీడియన్ మెథడ్ ఉపయోగిస్తాం. సో దిస్ ఇస్ నెంబర్, దిస్ ఇస్ ద క్వాంటిటీ. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రపోర్షన్ అనుకోండి, ప్రపోర్షన్ తప్పటికి డ్యామేజ్ ఎంత పర్సెంటేజ్ తప్పటికి వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ దట్ డ్యామేజ్ ప్రపోర్షన్ అనేది చూసుకోవాలన్నప్పుడు 50 ఆఫ్ ఈచ్ పార్ట్స్ తీసుకుని ఎంత ఆ 50లో ఎంత ప్రపోర్షన్ డ్యామేజ్ అయిందని లెక్క కట్టి దాన్ని బట్టి నువ్వు శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రపోర్షన్ అనేది మనం అరైవ్. సో దిస్ ఇస్ ద 3 different డిస్ట్రిబ్యూషన్ మెథడ్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఎర్రర్. స్టాండర్డ్ ఎర్రర్ అంటే దిస్ ఇస్ ద పాయింట్. ఇందాక మనం చెప్పాను చూడండి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద శాంపిల్ మీన్ ఇస్ కాల్డ్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దట్ మీన్. సింపుల్,
Standard deviation of the distribution of the sample mean is called as the sample error. Standard error of that mean. అంటే ఇందాక మనం చెప్పాం ఏబిసి అనేది తీసుకున్నాం కాంబినేషన్ తీసుకున్నంత వర్కౌట్ కూడా చేసాం. జస్ట్ ఐ విల్ గో టు దట్. ఇదండి ఇందులో 1 2 3 4 ఫర్ 10 శాంపిల్స్ తీసుకున్నాం. 10 శాంపిల్స్కి మనం పికప్ చేసాం. మీన్ ఆఫ్ దట్ తీసుకున్నాం. ఆ స్టాండర్డ్ డివియేషన్ అంతా తీసుకున్నాం. అలా చేసాం. ఇప్పుడు వీడనేది ఏంటంటే స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద శాంపిల్ మీన్ అంటే అదే ఈజ్ కాల్డ్ యాజ్ దట్ స్టాండర్డ్ ఎర్రర్. అంటే అక్కడ స్టాండర్డ్ డివియేషన్ అప్పటికి మీకు సిగ్మా వస్తుంది, నాట్ మీన్. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద మీన్. మీన్ సమానంగా వచ్చినాయి, అది పక్కన పెట్టండి. సో స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ దిస్ శాంపిల్ మీన్స్ అనేది వేరే. ఆ పారామీటర్ని మనం ఎర్రర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్టాండర్డ్ ఎర్రర్. దిస్ థియరిటికల్గా మీకు కావాలి కాబట్టి జస్ట్ యూ నోట్ డౌన్ దట్. లేకపోతే ఫార్ములా అనేది దట్ విల్ కమ్ లేటర్. సిమిలర్లీ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దట్ ప్రపోర్షన్, అది కూడా అంతే. ప్రపోర్షన్ కూడా అంతే. ఒకసారి ఇది అయినప్పుడు ప్రపోర్షన్ కూడా అది అప్లికబుల్ అవుతుంది. దట్ మీన్స్ డిఫెక్టివ్ ప్రపోర్షన్ అని చెప్పి అంటున్నది. సిమిలర్లీ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఇస్ ద స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద శాంపుల్ ప్రపోర్షన్స్. ఇక్కడ ప్రపోర్షన్స్ అన్నాడు, ఇక్కడ శాంపిల్స్ అన్నాడు, అంతే తేడా. నెక్స్ట్ వాట్ ఈస్ ద వర్డ్ ప్రపోర్షన్ అంటే ఐ ఆల్రెడీ టోల్డ్. సో డిటర్మిన్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ ద షుగర్ ప్లాంటేషన్స్ ఇన్ ప్లాంటేషన్ ఎఫెక్టెడ్ by pest disease in the sample of 100 plants taken from very large plantation. అంటే అవుట్ ఆఫ్ దిస్ కల్టివేషన్లో కొంత షుగర్ కేన్ అనేది దెబ్బతింది. ఎంత అంటే 100 ఎకరాల్లో 10 ఎకరాలు పోయింది. అంటే పర్సంటేజ్ ఆఫ్ డ్యామేజ్ అనేది చూస్తున్నాం. అలా చెప్పిన మొత్తం షుగర్ కేన్ ప్లాంటేషన్స్లో ఎంత పోతుంది అనే ప్రాబిలిటీ మనం చెక్ చేయాలనుకున్నప్పుడు దట్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రపోర్షన్ అనే శాంప్లింగ్ ప్రపోర్షన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, అది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ మ్యాటర్ హియర్. నౌ the variability in sampling statistics results from that sampling error due to chance. Because ఇక్కడ మీరు తీసుకునే శాంపుల్ పికప్ని బట్టి తీసుకుంటున్నారు కాబట్టి శాంప్లింగ్ ఎర్రర్ వస్తుంది. అది కూడా మీకు చెప్పేసాను. సపోజ్ ఇఫ్ యూ టేక్ దట్ శాంపుల్ సైజ్ లెస్ సైజ్, సో న్యాచురల్లీ యువర్ యాక్యురసీ విల్ బి కమ్ డౌన్. ఇఫ్ యూ టేక్ ద శాంపుల్ సైజ్ ఏ బిగ్ సైజ్, యువర్ యాక్యురసీ ఆఫ్ ద రిజల్ట్ విల్ బి మోర్. అలాగే if you pick up the sample by covering of all segments, మొత్తం ఓవరాల్గా మీరు తీసుకుందా చెప్పాను చూడండి. సబ్స్క్రైబ్ దగ్గర మెసెంజర్ దగ్గర మీరు కలెక్ట్ చేశారు వాల్యూస్. సో ఇట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆఫ్ వన్ సెగ్మెంట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ బి గివింగ్ ఏ కరెక్ట్ రిజల్ట్ ఆఫ్ యువర్ పాపులేషన్ మీన్ ఆర్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ దగ్గర రాదు రిజల్ట్. అదే చెప్తాను అక్కడ. Thus the standard deviation of the sampling distribution of the mean measures that extent of that you just need to. So now I am going to that direct formula. See here, sampling frequency distribution poste ganaka see NPS ante this is the population distribution. Sampling distribution kuda మనం తీసుకుని ఈ రెండు ఒకలాగా ఉన్నాయా లేదా అని కంపేర్ చేశాడు. కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే రెండు సమానమే వచ్చింది. ఇందాక మనం ప్రాబ్లం అనేది చేసి చూపించాం. ఇక్కడ మనం గ్రాఫికల్గా మనం అది కరెక్ట్ అని చెప్పి చెప్తాం. ఓకే, ఇక్కడ కేస్ స్టడీ ఏంటంటే ఎన్పిఎస్ ఒక లార్జ్ బ్యాంక్లో ఉన్న ఎన్పిఎస్ తీసుకున్నాడు. ఏజ్ వైజ్గా డివైడ్ కొట్టాడు. అంటే 1 year ఎన్పిఎస్, 2 years ఎన్పిఎస్, దట్ ఈస్ డౌట్ఫుల్ 1 D1. ఎన్పిఎస్ అన్నీ ఒకటే. D1లో కేటగిరీలో కొన్ని ఉంటాయి, సబ్స్టాండర్డ్ కేటగిరీలో ఉంటాయి, D2లో ఉంటాయి, D3లో ఉంటాయి. అలాగే తీసి వాటికి శాంప్లింగ్ పాపులేషను దేనికి దానికి గ్రూప్స్ చేసేసి దానికి శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. చేసినప్పుడు మనకి ఇది బుక్లో ఉన్నది. ఇది ఇలా వచ్చింది. అంటే అప్ డౌన్ అంటే మీకు ఒక పారాబోలా లాగా వచ్చింది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ శాంపుల్స్ 1 2 3 4 వీటన్నిటికీ కలిపి వీడి యొక్క మీన్ అన్నిటికీ కూడా మళ్ళీ వాడు మీన్ కడితే ఓకే డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా మీకు ఇలాగ బెల్ షేప్ ఉంది. ఇది యాక్చువల్గా పాపులేషన్ యొక్క బెల్ షేప్. అంటే దిస్ ఇస్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఇది ఏంటంటే శాంప్లింగ్ నుంచి వచ్చిన మీన్ ఆఫ్ ద శాంపిల్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కర్వ్. సో రెండు షేప్లో కూడా ఒకటే వచ్చింది. కాబట్టి ఇక్కడ వీల్ అనేది ఏంటంటే హియర్ ఇస్ ద కేస్ ఎక్స్ట్రా బెల్ షేప్. బెల్ షేప్ ఈజ్ ద ప్రీ కండిషన్ ఫర్ కరెక్ట్ శాంప్లింగ్. సో అప్పుడు మనకి వచ్చింది ఏంటంటే శాంప్లింగ్స్ అన్నీ తీసుకున్నప్పుడు మొత్తం అన్ని శాంపిల్స్ తీసుకుంటే ఓకే పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ
పొజిషన్లో ఉంటుందో అలాగే శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే పొజిషన్లో ఉంటుంది. దీనికి ప్రీవియస్గా ఉన్న ఎగ్జాంపుల్ ఇది ఈ ఎగ్జాంపుల్ అండి. సో ఇక్కడ మీరు తీసుకుంటే 162.40 వచ్చింది. సో దీని కనుక మీరు ఒక గ్రాఫ్ గీస్తే కనుక మీకు బెల్ షేప్ ఎలా వస్తుందో అలాగే వీటన్నిటికీ సంబంధించిన శాంపిల్స్ అన్నిటికీ మీరు దానికి మీరు మీను స్టాండర్డ్ డీవియేషన్స్ కడితే వచ్చే డిస్ట్రిబ్యూషన్ కూడా గ్రాఫే వస్తుంది. కానీ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మీకు మారుతుంది. ఎందుకంటే ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ మీన్స్ ఆఫ్ దిస్ శాంపిల్స్ ఈజ్ స్టాండర్డ్ ఎర్రర్ అంటున్నాం కాబట్టి అది వేరే డెఫినేషన్. Now we are coming to the sampling from normal populations. Normal population కి వచ్చేటప్పటికి see the same example I have taken ABCD ఈ height 160, 162, 164, 170, 156. ఓకే అండ్ ఇంతకు ముందు చేసిన ఎగ్జాంపుల్ అండ్ మీన్ ఆఫ్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే కనుక సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఐ గాట్ ఇట్ యాజ్ 162.40. అంటే వీటన్నిటికీ కూడా నేను మీన్ కట్టాను యావరేజ్. ఇప్పుడు నేను శాంపిల్స్ రూపంలో మార్చేసాను. 10 రకాలైన పర్మిటేషన్స్తో శాంపిల్స్ తయారైనవి. వాటి యొక్క మీన్ అన్ని కూడా జస్ట్ ఇట్ ఈస్ ఎ రిపిటేషన్ ఆఫ్ దట్ ఎర్లియర్, సో నథింగ్ టు వరీ. నెక్స్ట్ హియర్ మీన్ ఆఫ్ దట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే కనుక అంటే దట్ మీన్స్ 162, 164, 159.33, 160.33 ఇవన్నిటికీ కలిపి నేను మీన్ కడితే కనుక దట్ మీన్స్ మ్యూ ఎక్స్ బార్ అంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ మీన్ ఆఫ్ samplings and represented by that mu x bar. X bar అనేటప్పటికి it is related to the sampling. Mu అనేటప్పటికి that is related to that population. Okay. So that I got is the 162.40. So రెండు సమానం వచ్చినాయండి. ఓకే నౌ దాని అర్థం ఏంటంటే mu x bar is equal to mu. సో మీన్స్ ఆర్ సమ్ ఈక్వల్. దీని యొక్క మీను ఈ శాంపిల్స్ మీన్ యొక్క మీను శాంపిల్స్ మీన్స్ యొక్క మీను సమానం. ఓకే సో బోత్ ఆర్ సేమ్. ఫార్ములా ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్ వస్తే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా కనుక తీసుకుంటే కనుక సిగ్మా కనుక తీసుకుంటే ద ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడ్ బై n-1. సో ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ తీసుకుంటే కనుక ఎక్స్ బార్ ఎక్స్ అంటే ఇది మాట. దీంతో కూడా మీకు 162.40. ఓకే 160 మైనస్ 162.40, 162 మైనస్ 162.40, 164 మైనస్ 162.40, 170 మైనస్ అంటే ఏంటి ఎంత డీవియేషన్ అంటే దట్ మీన్స్ యావరేజ్కి మీన్కి ఇండివిజువల్గా ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఎంత దూరంగా ఉన్నాయని చెప్పి మనం తీసి అవన్నీ సమ్ చేసి డివైడ్ బై n-1 చేస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఓకే సో మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు చెప్పిన ప్రకారం చేస్తే ఐ గాట్ ఇట్ ఈజ్ 0.5050. సో 0.050 ఈజ్ దట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దిస్ పాపులేషన్. ఇది నెక్స్ట్ సిగ్మా ఎక్స్ బార్కి వచ్చాను అంటే దిస్ ఈజ్ ఆల్సో స్టాండర్డ్ డీవియేషన్, no doubt, but it is related to that means of the means means standard deviation. అంటే ఏంటి 162 అనేది ఒక శాంపిల్ మీను, రెండో దానికి మీన్ ఇది, మూడో శాంపిల్కి మీన్ ఇది, నాలుగో శాంపిల్కి మీన్ ఇది, ఐదో శాంపిల్కి మీన్ ఇది. అలాగా దీస్ ఆర్ ద డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ద డిఫరెంట్ శాంపిల్స్, ఆల్ శాంపిల్స్. సో దీన్ని నేను తీసుకుని డిస్ట్రిబ్యూషన్ కింద ఐ హ్యావ్ టేకెన్ దట్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటే నాకు ఎంత వచ్చిందండి 0.06. సో ఇక్కడ నాకు వచ్చింది 0.050, ఇక్కడ నాకు వచ్చింది 0.06. సో thus if the population is normally distributed, sampling distribution also normal. ఆ రకంగా పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ మీకు స్టాండర్డ్ డీవియేషన్ వచ్చిందంటే మీకు ఇందాక బొమ్మలు కూడా చెప్పాను. again I'm going to that. ఇది ఇక్కడ సిగ్మా అంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే మీకు ఎలా వచ్చిందో గ్రాఫ్ ఇలా వచ్చింది. ఇందులో మార్పులు కనుక వస్తే కనుక మళ్ళీ షేప్ మారిపోతుంది, అంటే డిఫరెంట్ బెల్ షేప్ అనేది వస్తుంది. సో ఇక్కడ సిగ్మా ఇది లార్జ్ కాబట్టి ఇలా వచ్చింది. అదే సిగ్మా కనుక స్మాల్ అయితే కనుక పైకి లేచింది.
కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వాడు అన్న ప్రకారం ఏమంటున్నాడు, ఇది 0.06 వచ్చింది, ఇది 0.05 వచ్చింది. సో స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఆఫ్ దిస్ పాపులేషన్ యాజ్ వెల్ as this సిగ్మా దట్ మీన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దట్ మీన్స్ ఆఫ్ దట్ శాంపిల్స్, అది కూడా రెండు కూడా సమానంగా ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఈ సిగ్మాని బట్టే మీకు గ్రాఫ్ షేప్ ఉంటుంది కదండి, బెల్ షేప్. సో దీనికి వచ్చే బెల్ షేప్ ఎలా ఉందో దీనికి వచ్చే బెల్ షేప్ కూడా అంతే ఉంది. అంటే లెంగ్త్ రెండు కూడా డీవియేషన్స్ కూడా సమానంగా ఉన్నాయి. ఎందువల్ల? బికాజ్ యూ హ్యావ్ టేకెన్ దట్ ఎంటైర్ శాంపిల్స్ కలెక్టివ్గా తీసుకుని దాని నుంచి మొత్తం ఎరవయ్యారు. కానీ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఇదంతా తీసుకోవటం వల్ల ఇంకో ఉపయోగం ఏముందండి? బికాజ్ పాపులేషన్ అనేది మీకు 5 ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా తీసుకొని ముక్క ఎలా ఉందంటే వెనకాల తిప్పినట్టు చూపిస్తా అంటే లెంగ్తీగా చూపించినట్టు అవుతుంది కదా అది. కాబట్టి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం చెప్పాం. తర్వాత దాన్ని మనం చేయబోయే లెక్క ఏంటంటే ఏదో ఒక శాంపిల్ తీసుకుంటాం. అవుట్ ఆఫ్ దిస్ 10 పర్మిటేషన్స్ 1 శాంపిల్ విల్ పికప్. దానికి మనం ఎంత డీవియేషన్ వచ్చింది, ఎంత మీన్ ఎంత చూసుకుంటాం. చూసుకుని దానికి ఎర్రర్ కరెక్షన్ అది చేస్తాం. చేసి దట్ రిజల్ట్ విల్ టేక్ టు దట్ యాక్చువల్ రిజల్ట్ ఆఫ్ దిస్ పాపులేషన్ పాపులేషన్ డీవియేషన్స్కి మనం సరిపెడతాం. అది ఇప్పుడు మనం చేయబోయేది. దానికి ఏం చేస్తామంటే వాట్ ఈస్ దట్ స్టాండర్డ్ ఎర్రర్. ఇప్పుడు ఎర్రర్కి డెఫినేషన్ ఏంటి అది మనకు కావాలి. సో హియర్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ సిగ్మా ఎక్స్ బార్. సిగ్మా ఎక్స్ బార్ని మనం స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఎర్రర్. సో ఇప్పుడు మనకు రెండో ఫార్ములా మనం తెలియాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఎర్రర్ ఏంటి. ఆ ఫార్ములా అంటే సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది ఇక్కడ ఈ ఫార్ములాని బట్టి కూడా అర్థం చేసుకో. ఇది మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దీనికి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి, మధ్యలో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఏంటి? సైజ్. ఓకే, అదే కనుక సైజ్ కనుక మీకు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ చిన్న సైజ్ అనుకోండి. సపోజ్ దిస్ సైజ్ ఈజ్ వెరీ స్మాల్ అనుకోండి. స్మాల్ అయితే కనుక మీకు డెఫినెట్గా మీకు ఏమవుతుంది, మీకు పైన ప్రపోర్షనేట్గా మారుతుంది. ఓకే, యాక్యురసీ అనేది తగ్గిపోతుంది. అదే కనుక ఇది కనుక మీకు పెరిగింది అనుకోండి, దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. అంటే దట్ మీన్స్ ఎర్రర్ అనేది సైజు తక్కువ ఉంటే ఎర్రర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సిగ్మా ఎక్స్ బార్కి ఇది ఎందుకంటే దిస్ సిగ్మా అనేది కాన్స్టెంట్. ఈ సిగ్మా ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద పాపులేషన్. దాన్ని మేము మార్చడానికి లేదు. ద హోల్ ఎంటైర్ పాపులేషన్కి స్టాండర్డ్ డీవియేషన్ కట్టేశారు, అది ఫిక్స్డ్. దట్ ఈస్ రియల్ ట్రూ ఆల్సో. సో అది కాన్స్టెంట్, అదేం మార్చడానికి. ఎటు వచ్చి మీరు ఏంటి ఎక్స్పెరిమెంట్ చేసేది ఏంటి, సైజ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అలాగే వచ్చే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ దట్ శాంపుల్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో వీటికి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటంటే ఇన్వర్స్లీ రిలేషన్ ఉంటుంది. ఎందువల్ల ఇది కాన్స్టెంట్ కాబట్టి. అంటే ఇప్పుడు ఎన్ అనేది పెరిగింది అనుకోండి, శాంపుల్ సైజ్ ఎన్ పెరిగేటప్పటికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కదా, ఎర్రర్ ఏమవుతుందండి, తగ్గిపోతుంది. అలాగే శాంపుల్ సైజ్ కనుక తక్కువ ఉంటుంది అనుకో, తక్కువ తీసుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రిలేషన్. సో ఆ రకంగా ఏంటంటే మనకు శాంపుల్ సైజుని బట్టి కూడా మనకి రిజల్ట్ అనేది యాక్యురసీ అనేది మారిపోతాం. సో నౌ వీఆర్ కమింగ్ టు దట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, సో ఈ కాన్సెప్ట్ అయినప్పుడు దానికే కింద ప్లేస్ చేస్తున్నారు. Now in the above case, suppose if we increase our sample size from 3 to 4, 3 నుంచి 4కి పెంచారనుకోండి, ఆటోమేటిక్గా మీకు డినామినేటర్లో మీకు ప్రపోర్షనేట్ వాల్యూ మారిపోతుంది. పైన న్యూమరేటర్లో అది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ ఇట్ విల్ ఎఫెక్ట్ దట్ సిగ్మా ఎక్స్ బార్, స్టాండర్డ్ ఎర్రర్కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే 3 నుంచి 5 చేస్తే ఏ రిజల్ట్ వస్తుంది, 4 నుంచి 3కి వస్తే ఏ రిజల్ట్ వచ్చింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంటే పెద్ద సైజు నుంచి చిన్న సైజు చేస్తే మీకు ఏమవుతుంది, మీకు స్టాండర్డ్ పెరిగిపోతుంది. అలాగే చిన్న సైజు నుంచి పెద్ద సైజు కనుక మీరు శాంపుల్ సైజ్ కనుక పెంచితే కనుక స్టాండర్డ్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రిలేషన్ హియర్. దిస్ ఆల్సో యూ క్యాన్ గెట్ ఇన్ ద థియరిటికల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ we are coming to that case study. I am taking directly coming to the case study. Just to read out that it is from your book only. A bank calculates that its individual SB accounts are normally distributed with a mean of 2000.
అండ్ ఈ లెక్క చేసిన తర్వాత ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయండి. దాని ప్రకారం మీకు ఎక్కడైనా సరే ఏదైనా సరే మీరు చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు టేక్ అప్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మీన్ ఆఫ్ దట్ 2000 పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాడు. ఇండివిజువల్ ఎస్బీ అకౌంట్స్ ఆఫ్ ద నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ విత్ మీన్ ఆఫ్ 2000 and a standard deviation of 600. If the bank takes a random sample of 100 accounts, what is the probability that the sample mean will lie between 1900 and 2050? The meaning of that is bank, it is having a several savings bank accounts. Okay, and it is normally distributed with the దాని యొక్క whole population యొక్క మీన్ ఎంత ఇచ్చేసాడు 2000. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఇచ్చేసాడు, దట్ ఈస్ ఆల్సో 600. అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే పాపులేషన్ సంబంధించింది కాబట్టి మ్యూ అని చెప్తాం, ఇది స్టాండర్డ్ డీవియేషన్ కాబట్టి సిగ్మా అని చెప్తాం. బోత్ ఆర్ రిలేటెడ్ టు దట్ పాపులేషన్. నౌ శాంప్లింగ్ ఇంకా రాల. శాంపుల్కి వచ్చేటప్పటికి శాంపుల్ సైజ్ ఎంత అండి? ఎన్. ఇట్ ఇస్ 100 అకౌంట్స్. సో ద ప్రాబిలిటీ ఏమంటాడంటే ద శాంపిల్ మీన్ విల్ లై, అంటే ఈ తీసుకున్న శాంపిల్ మీను ఆ బ్యాలెన్సెస్ ఉంటాయి చూడండి, సేవింగ్స్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉంటాయి కదా, బ్యాలెన్సెస్ మీకు మీన్ బ్యాలెన్స్ అంతా 2000 ఇచ్చాడు. ఈ 2000కి ఇచ్చినప్పుడు మీరు తీసుకున్న పికప్ చేసిన శాంపుల్ రిజల్ట్ కూడా 1900 నుంచి 2050 మధ్యలో ఉన్నాయని చెప్తున్నాడు. సో అప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, అంటే వాట్ ఈస్ ది యాక్యురసీ ఆఫ్ యువర్ శాంపుల్ రిజల్ట్ అనేది మిమ్మల్ని అడుగుతారు. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. నౌ హౌ టు ప్రొసీడ్? సొల్యూషన్ ఐఎమ్ గివింగ్. Since this is a question about a sampling distribution of the mean, we must first calculate the standard error. First step ఎక్కడైనా సరే స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోవడం. నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు గో ఫర్ దట్ జెడ్ వాల్యూస్, జెడ్ స్కోర్ ఎంత కనుక్కోవడం. జెడ్ స్కోర్ కనుక్కున్న తర్వాత ప్రాబబిలిటీ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, అది ఎలాగా అనేది 1 by 1 ఐ విల్ టేక్ మచ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ పాయింట్. సో ఫస్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దట్ this standard, calculate the standard error of the mean. So condition in general, probability associated with the standard error variable, it's a normal variable with means of 0 and standard deviation of 1, that I will tell later. అదేం లేదండి, స్టాండర్డ్ ఎర్రర్ వేరియబుల్ పక్కన పెట్టాడు, ఆర్ అవైలబుల్ ఇన్ ద టేబుల్. దిస్ ఇస్ ద టేబుల్, దిస్ ఇస్ ద టేబుల్. సో ఇప్పుడు మీకు ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఈస్ దిస్ error, what is the Z values, ఇవన్నీ మీకు చెప్పాలి. ఓకే, see otherwise you just let me finish that problem and then I'll discuss this one. So here now we have to convert that value in our sample to a standard normal value by the equation Z is equal to 1 by sigma x bar bracket x bar minus mu. So this is the important form. Z value అని కనుక్కోవాలి. బిఫోర్ దట్ నేనేం చెప్పాను మీకు, సిగ్మా ఎక్స్ బార్. సిగ్మా ఎక్స్ బార్ అంటే స్టాండర్డ్ ఎర్రర్ అనేది కనుక్కోవాలి. సో స్టాండర్డ్ ఎర్రర్ అనేది ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది. ఓకే, సో ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ అనేటప్పటికీ ఫార్ములా ఏంటండి, ఇందాక మనం డిస్కస్ చేసిన సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద మీన్ ఈజ్ నథింగ్ బట్, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద మీనే కదా మీకు స్టాండర్డ్ ఎర్రర్ అంటే. సో దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. అంటే దిస్ వన్ సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ దట్ స్టాండర్డ్ ఎర్రర్, దాని వాల్యూ సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు మీరు కనుక్కోండి ఎంత పాపులేషన్ ఎంత అండి, ఆఫ్ దట్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఇచ్చాడు కదా, దట్ ఈస్ కమింగ్ యాజ్ 600. ఇక్కడ ఇచ్చాడు కర్సర్ చూడండి 600. సో సిగ్మా 600 అండ్ ఎన్ వాల్యూ కూడా ఇచ్చేసాడు 100, శాంపుల్ సైజ్ ఇచ్చేసాడు 100. సో సిగ్మా పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్, ఎన్ ఈజ్ ద శాంపుల్ సైజ్. అప్లయింగ్ దిస్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద మీన్ ఎంత కనుక్కున్నారు, 600 డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఈస్ 100, it is coming as 10 and your standard error is equal to 60. సో స్టాండర్డ్ ఎర్రర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇమీడియట్గా సెకండ్ స్టెప్లో మీరు ఎలా కనుక్కోవాల్సింది అంటే జెడ్ స్కోర్. జెడ్ స్కోర్ ఏంటి అనేది తర్వాత చెప్తాను. జెడ్ స్కోర్, సో జెడ్, వాట్ ఈస్ ద జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by sigma x bar into x bar minus mu. Okay, this x bar is nothing but, this x bar is nothing but యువర్ వాల్యూస్. ఇక్కడ చూడండి శాంపిల్ మీన్ తీసుకున్న వాల్యూస్ ఇచ్చారు కదా, దట్ మీన్స్ మీన్
ఆ మీన్ వాల్యూస్ 1900కి 2050కి మధ్యలో ఉంటే కనుక ఉన్నాయంటున్నాడు. ఉంటే కనుక ఎంత ప్రాబిలిటీ అని చెప్తున్నాడు. సో ఐ హ్యావ్ టు టేక్ దట్ 2 రేంజెస్. ఎప్పుడైనా సరే 2 రేంజెస్ తీసుకోవాలండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, అది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టేకింగ్ దట్ 900. ఇది బౌండరీస్ మాట, బౌండరీ పాయింట్స్. 1900 తీసుకున్నప్పుడు 1900 x bar is equal to 1900 I have taken. This is a, that means mean, sample mean ఒక boundary, minus 2000 new, that means standard deviation already given. ఈ 2000 అనేది మీ పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డివియేషన్. సో యూ హ్యావ్ సబ్స్టిట్యూటెడ్ దట్, డివైడ్ బై, దట్ మీన్స్ స్టాండర్డ్ ఎర్రర్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు 60. ఇదంటే సింపుల్ ఫార్ములా చెప్పాను చూడండి, అదే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఐఎమ్ గెటింగ్ 1.67. సో దిస్ ఈస్ ద x bar value. ఓకే, సో 1.67 వచ్చిన తర్వాత now you have to find out that z value. You have to find out that z value. So what is the value of z for this value of find this value 1.67 అంటే ఇక్కడ you have this table, it is given probability table. Probability table లో C 1.67 కి ఎంత ఉందో చూడండి. So this is the 1.6. This is z values matter. Z values I am finding. So 1.67 కంటే 1.67 అంటే 6, 7 అనేటప్పటికి 1 2 3 4 5 6 7 ఇది దీనికి కరస్పాండింగ్ ఉండే వాల్యూ ఇది. సో 1.6 plus 7, that means 0.45625. So that is the value we have to put here. This is called as a z value. This is just score and కూడా అంటాం. Okay, because the formula itself z will have two values now. With 1900 ఒక వాల్యూ వస్తుంది, ఇంకొకటి సెకండ్ బౌండరీ 2050కి ఒక వాల్యూ వస్తుంది. సో అనదర్ వాల్యూ బై పుట్టింగ్ ఆఫ్ దట్ x bar taken as that mean of the sample is 2050 తీసుకున్నారు. సో 2050 minus 2000 divided by 60, I am getting 0.83. So here actually first దానికి మైనస్ రావాలి. I put a mistake here, did a mistake here, minus sign is there, minus 1.67. So value of this z value is minus 0.54525 కింద లెక్క. So when we are coming to this part, second boundary వస్తే కనుక 0.83, you got it. 0.83 అంటే ఎక్కడ ఉంచాం 0.8, దాని కరస్పాండింగ్ అంటే 3. సో you'll get here I am putting the cursor is 0.2967. So 2967 you have to put here. Okay, now adding these two, ఎందుకు యాడింగ్ అంటే దీనికి ఒక జనరల్ రూల్ అన్నది. When the z values are negative signs, two different opposite signs అయితే కనుక కలపాలి, సేమ్ సైన్స్ ఉంటే కనుక తీసేయాలి. దిస్ ఇస్ ద రూల్ వీ హ్యావ్ టు ఫాలో. సో డిఫరెంట్ సైన్స్ కాబట్టి యూ హ్యావ్ టు యాడ్. సో 45.4525 plus 0.2967 put together, you got it is 0.7492. So sampling this z value is 7492. So simply probability కనుక మనకు చెప్పాలంటే కనుక multiplied by 100. So 74.92. So the probability is 74.92. Okay, so it is always when the probability is less than 1, so your sample is correct, no doubt. First of all మీరు చూడాల్సింది ఏంటంటే శాంప్లింగ్ ప్రాబబిలిటీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 వచ్చిందంటే కనుక యు ఆర్ నో డౌట్ కరెక్ట్, చూడక్కర్లేదు. అంతకన్నా 1 కన్నా పెరిగింది అంటే కనుక వాల్యూ ఇట్ ఈజ్ రాంగ్. అంటే రాంగ్గా రైట్ అనేది ఫస్ట్ థింగ్. ఆ తర్వాత యాక్యురసీ. యాక్యురసీ అనేటప్పటికి 1 వచ్చింది అనుకోండి, సపోజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. 1 వచ్చిందంటే ద ప్రాబబిలిటీ ఈజ్ 100%. అంటే ఏంటంటే మీరు తీసుకున్న శాంపిల్ రిజల్ట్ 100% మ్యాచ్డ్ విత్ దట్ పాపులేషన్ రిజల్ట్. కానీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ దట్ వన్? ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. అందుగురించి మన దగ్గరగా వెళ్ళగలుగుతాం 98.6, 98, 95 అలాగే వెళ్తాం తప్పితే 100 అనేది మనం అచీవ్ చేయగలం. ఓకే, సో 1 వస్తే కనుక 100%. సో లెస్ దెన్ 1 వస్తే కనుక దట్ ఈస్ పర్వాలేదు, దిస్ కరెక్ట్. బట్ యాక్యురసీ వరకు కొంచెం తగ్గింది.
74.92 మాత్రమే ప్రాబబిలిటీ. 90కి రాదు, 80 రావట్లేదు. ఓకే, సో ఎనీహౌ ఇట్ ఈస్ కరెక్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ how to find out that result of accuracy. Okay, now we are coming to that theoretical part. ఈ జెడ్ స్కోర్ ఏంటండి, ఈ సిగ్మా ఏంటి, ఇవన్నీ 1 అంటే ఏంటి, రిజల్ట్స్ ఏంటి, టేబుల్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోం. ఎప్పుడైనా సరే ఫస్ట్ గ్రాఫ్ చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ ద బెల్ షేప్. ఓకే, దిస్ ఈజ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ పాపులేషన్ యొక్క నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉందనుకోండి, ఇలా రాదండి. అంటే అబ్నార్మల్కి నార్మల్కి తేడా ఏంటి అని అడగచ్చు. ఒక స్టూడెంట్స్ ఉన్నారు, ఒక క్లాసులో 10 మంది స్టూడెంట్స్. 10 మంది స్టూడెంట్స్ యొక్క హైట్ మీరు తీసుకుంటే లెటెస్ట్ అందరూ కూడా 4.5 అడుగుల దగ్గర నుంచి 5.5 అడుగుల మధ్యలో ఉన్నారనుకోండి. ఆ 10 మంది కూడా ఒక 4.5, ఒక 4.8, ఒక 4.9, ఒక 5, 5.2, 5.3, అలా మొత్తం 5.5. ఓకే, ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే వాళ్ళందరి యొక్క డిస్ట్రిబ్యూషన్ మీరు తీసుకుంటే కనుక గ్రాఫ్ బెల్ షేప్లో వచ్చేస్తుంది, ఇంకా అందులో తిరిగేలేదు. అలా కాకుండా అబ్నార్మల్ అనేది ఏంటంటే అబ్జర్వేషన్స్లోనే ప్రాబ్లం. ఒకటి జస్ట్ 1 ఫీట్ అంటే మరుగుజ్జు మాట, ఇంకొకటి ఏకంగా 8 ఫీట్ ఎక్కడ స్లాబ్ తగిలేస్తుంది. సో ఇలా అన్ని ఈవెన్ హైట్స్ ఉన్నాయనుకోండి. సో అటువంటి అప్పుడు దాన్ని మీరు డేటా కలెక్ట్ చేస్తే కనుక మీరు కనుక గ్రాఫ్ గీస్తే కనుక అది అసలు బెల్ షేప్ రాదు, అప్స్ అండ్ డౌన్స్ కింద వచ్చేస్తుంది. ఎందుకంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవడానికి మీకు మీన్ వస్తుంది. మీన్ వచ్చినా కూడా ఒకడు ఎక్కడికో పోతాడు, ఇంకోటి ఎక్కడో ఉంటాడు, ఒకటి దగ్గర ఉంటాడు. సో ఈ రకంగా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. సో దట్ ఈస్ అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అబ్నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఎప్పుడు కూడా బెల్ షేప్ రాదు. బెల్ షేప్ అనేది ఉంటే మనకి ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్లో మనం చేసే దానికన్నిటికీ కూడా మనం ఇప్పుడు అప్లై చేసే అన్నీ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. అబ్నార్మల్ సిచ్యువేషన్స్లో రిజల్ట్ అనేది రాదు. సో దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ లెటెస్ట్ సే ఇట్ ఈస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి. మరి ఏంటండి ఇవన్నీ కూడా 0, 1, 2, 3, 1, -1, -2, -3 అంటే ఏంటంటే, see here, 0 is nothing but the mean. మీన్ అంటే యావరేజ్, అది 0 ఉంటుంది. 0 ఎప్పుడు ఉంటుందా అంటే ఉండదు. కానీ ఉంటే గనక అనుకుంటే లెటెస్ట్ సే దట్ మీన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే కనుక ప్రాబబిలిటీ 100% ఉంటుంది. ఓకే, దట్ హోల్ ఏరియా ఆఫ్ దిస్ ఈజ్ యూ కెన్ టేక్ ఎస్ 100%. అంటే ఏంటంటే లెటెస్ట్ శాంపుల్ మీకు ఇలా వచ్చిందనుకోండి, అందులో మీకు 0 అనేది ఇక్కడ ఉండి మొత్తం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అన్నించి వచ్చిందనుకోండి, తీసుకుంటే కనుక రిజల్ట్ అనేది మీకు 100% యాక్యురసీగా ఉంటుంది. లేకపోతే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, మ్యూ అంటే ఏంటో తెలిసింది మీకు. దట్ మీన్స్ మీన్, సెంటర్ పాయింట్లో ఉన్నది మీన్ అంటాం. మరి ఈ గ్యాప్స్ ఏంటండి, దట్ మీన్స్ 0 నుంచి 1, 2, 3 ఎప్పుడు కూడా ఈక్వల్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నదన్నీ కూడా 3 పార్ట్లు రైట్ సైడ్, 3 పార్ట్లు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఏంటి 3 పార్ట్లు అంటే యూనిట్స్ అంటాం. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్. 1 సైడ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 యూనిట్స్ ఉంటాయి. ఈ యూనిట్స్ ఏంటి అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ సిగ్మా. 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా. సిగ్మా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఇక్కడ ఏంటంటే 0 నుంచి 1 ఉండేదాన్ని స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకి జెడ్. అంటే జెడ్ వాల్యూస్ ఎలా వస్తాయంటే దీని నుంచే వస్తాయి, మల్టిప్లికేషన్స్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఇక్కడ 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా వేసుకుంటే కంటే 1, 2, 3 అలా వచ్చేస్తాయి. లెఫ్ట్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా. ఓకే, ఇప్పుడు 1 నుంచి 1 మధ్యలో కనుక మనకు శాంపుల్ ఏమైనా ఉందనుకోండి, మనం తీసుకున్న కనుక శాంపుల్ ఈ మధ్యలో ఉందనుకోండి, మొత్తం అంతా ఈ మూల ఆ మూల దాకా ఉన్న దాంట్లో ఉంటే కనుక దట్ ఈస్ ఇంచుమించుగా 100% వచ్చేస్తుంది. మనం తీసుకునేది శాంపుల్ అనేది అంత యాక్యురేట్గా తీసుకోవడం అనేది తక్కువ, ఏదో ర్యాండమ్గా తీసుకుంటాం. ఓకే, మీకు మొత్తం అంతా కవర్ అయిపోయింది అనుకోండి ఈ శాంపుల్ అంతా కూడా. ఎందుకంటే ఇందులో 100 స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటున్నాం, సపోజ్
100 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ఐ హ్యావ్ పిక్డ్ అప్ 10 స్టూడెంట్స్. ఓకే. ఆ 10 స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు ఒకడు ఈ కార్నర్‌లో ఉన్నాడు, ఇంకొకడు ఈ కార్నర్‌లో ఉన్నాడు, ఇంకోడు ఇక్కడ ఉన్నాడు, ఇంకోడు ఇక్కడ ఉన్నాడు, ఒకడు సెంట్రల్‌లో ఉన్నాడు, పైన ఉన్నాడు. అలాగే మొత్తం అంతా ఏరియా అంతా కూడా కవర్ అయిపోయింది అనుకోండి శాంపిల్. డెఫినిట్‌గా నా శాంపిల్ నుంచి వచ్చే రిజల్ట్ పాపులేషన్ నుంచి వచ్చే రిజల్ట్‌కి సమానం అయిపోతుంది. అది ఏజ్ కావచ్చు, లేదంటే గనక మార్క్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒపీనియన్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే. అలా కాకుండా ఈ కార్నర్‌లో తీసుకున్నాను అనుకోండి. అంటే టాప్ మోస్ట్ మార్క్స్ వచ్చిన ఈ ముక్కలో తీసుకున్నాను అనుకోండి. దాన్ని బట్టి నేను రిజల్ట్ డిక్లేర్ చేసి, అబ్బో! ఈ క్లాస్ అంతా కూడా బ్రిలియన్స్ అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మార్క్స్ యావరేజ్ చేసి దాని రిజల్ట్‌ని బట్టి. అది యావరేజ్ పాపులేషన్ తీసినప్పుడు యావరేజ్ ఇదంతా కూడా యావరేజ్ బ్యాచ్ అని చెప్పి అన్నారనుకోండి. అప్పుడు నేను ఇచ్చిన రిజల్ట్ తప్పే కదండీ! అలాగే వీళ్ళంతా కూడా పనికిరానోళ్ళని చెప్పేసి ఈ కార్నర్‌లో ఉన్న వాళ్ళని తీసుకొని నేను చేశాననుకోండి. దట్ శాంప్లింగ్ రిజల్ట్ ఆల్సో విల్ నాట్ బి మ్యాచ్ విత్ దట్ యాక్చువల్స్. సో, ఈ డీవియేషన్స్ అన్నీ కూడా మీకు మనం తీసుకునే శాంపిల్ నుంచి వస్తాయి. నౌ ఇప్పుడు ఈ 1 చూడండి ఇక్కడ. దిస్ ఐ యామ్ కమింగ్ టు దిస్ ప్రాబబిలిటీ టేబుల్. ఓకే. దీని తర్వాత జెడ్ వాల్యూస్. సో, ఇక్కడ 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 7, 8, 9, 10. ఓకే. సో, జెడ్ వాల్యూ ఈజ్ 1. ఓకేనండి ఇక్కడ. అలాగే మనం 1.1, 1.2, 1.3, 1.4 అలాగే అప్ టు 2. ఓకే. జెడ్ వాల్యూ ఈజ్ 2. అలాగే సిమిలర్లీ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 2.1, 2.3 జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 3. ఓకే. సో, ఇక్కడ కూడా మీకు అదే కనబడుతుంది. సపోజ్ ఇఫ్ ది వాల్యూ ఈస్ కమింగ్ యాజ్ 1 అనుకోండి. సో, మీకు ఈ మధ్యలో అంతా కూడా జెడ్ వాల్యూస్ మీరు పికప్ చేయాలి. అంటే ఈ రేంజ్ అంతా కూడా మీకు 1లో వస్తాయి. ఈ వాల్యూస్ ఇక్కడ వస్తాయన్నమాట. దట్ మీన్స్ లెట్ us సే ఐ యామ్ టేకింగ్ యాజ్ 1. ఓకేనండి. 1.00 ఇది తీసుకున్నాను. అంటే ఎగ్జాక్ట్‌గా 1 దగ్గర. అంటే సెంటర్ నుంచి 1 మధ్యలో ఉండే ఏరియా అంతా కూడా మనకి ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ రిజల్ట్ చూపిస్తుంది చూడండి ఒకసారి. 34.13. చూడండి ఇక్కడ 0.3413. దిస్ ఇస్ ద జెడ్ వాల్యూ రిజల్ట్. ఇట్ ఈస్ కాల్డ్ ద ప్రాబబిలిటీ. జెడ్ వాల్యూ బట్టే మనం ప్రాబబిలిటీ అని చెప్తాం. 0.3413 జెడ్ వాల్యూ వచ్చింది అంటే దాన్ని ఇన్ మల్టిప్లికేషన్ ఆఫ్ 100 అని చేసి దాని ప్రాబబిలిటీ చెప్తాం. అంటే 34.13%. పర్సెంటేజ్ అంటే 100 కదండి. ఆ రకంగా. సో, ఇక్కడ మీకు 34.13% రిజల్ట్ యాక్యురసీ ఉన్నట్లు లెక్క. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం వెళ్తాం. లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి జెడ్ వాల్యూస్ 2 వస్తాయని చెప్పాను. ఎక్కడైనా సరే జెడ్ వాల్యూస్ 2 వస్తాయి. ఆ 2 వాల్యూస్ వచ్చినప్పుడు ఒకటి లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చిందనుకో. అంటే రైట్ సైడ్ 2 రావచ్చు. లేదంటే లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి రావచ్చు. అలా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్‌లో లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకోండి. సో, లెఫ్ట్ సైడ్ కూడా మీకు కరెక్ట్‌గా మీకు 1 వచ్చిందనుకోండి. సో, అది కూడా మీకు 0.3413. సో, -1 నుంచి 1 ఈ రేంజ్‌లో ఉన్న శాంపిల్ గనక మనకి తీసుకున్నట్టయితే గనక యాక్యురసీ ఎంతయిందండి? 0.3413 ప్లస్ 0.3413. ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ కాబట్టి మనం కలిపాం కాబట్టి 68.26. 68.26% యాక్యురసీ ఉన్నట్లు లెక్క ఇందులో ఉంటే. సో, ఇప్పుడు మీరు తీసుకున్న శాంపిల్ ఎంత ప్రాబబిలిటీ అంటే గనక మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ 68.13 అనేది 26 అనేది లెక్క కట్టి మీరు చెప్పాలి. ఒకవేళ గనక లెట్ us సే అంటే ఏంటంటే ఈ ఈ ఇయన్నీ 0, 1, 2, 3 అనేది మీకు వాల్యూస్ ఆఫ్ ద జెడ్ వాల్యూస్. కానీ ఇవి డైరెక్ట్‌గా ఇప్పుడు మీకు రావండి. ఎందుకు రావంటే ఇక్కడ మామూలుగా మీన్ ఎప్పుడైనా 0 వస్తదా ఎవరికైనా స్టూడెంట్స్‌కి? సపోజ్ క్లాస్‌లో మార్క్స్ ఉన్నాడు. 60 మార్కులు, 70 మార్కులు, 80 మార్కులు రిజల్ట్ మాత్రమే ఏస్తాం. ఓకే. దాన్ని మళ్ళీ సిగ్మా అనేది ఉంటుంది. స్టాండర్డ్ డీవియేషన్‌తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత మీకు అంటే 1 సిగ్మా, 2 సిగ్మా, 3 సిగ్మా రిజల్ట్ ఉండదు చూడండి. ఆ వాల్యూస్‌ని మాత్రమే మనం తీసుకొని దాన్ని జెడ్ వాల్యూస్‌లో కన్వర్ట్ చేస్తాం. ఇందాక జెడ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1/సిగ్మా ఎక్స్ బార్ అండ్ బ్రాకెట్‌లో ఎక్స్ బార్ మైనస్ మ్యూ అని చెప్పాను చూడండి. ఓకే. దాని ప్రకారం మనం తీసుకొని జెడ్ వాల్యూస్ ఎరవైనప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ యాస్ 1, 2, 3 అన్నప్పుడు అప్పుడు ఈ టేబుల్‌లోకి వెళ్ళి మనం చూస్తాం. చూసినప్పుడు మన ప్రాబబిలిటీ వాల్యూస్ వస్తాయి. దిస్ ఈస్ ద హోల్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ దట్ జెడ్ స్కోర్ అండ్ ద ప్రాబబిలిటీ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ ద స్టాండర్డ్ డీవియేషన్స్ ఎలా ఉంటుంది అన్నీ మీకు అర్థమై ఉండాలి. ఓకే. ఓకే. ఇక్కడ మీకు ఏంటంటే జెడ్ స్కోర్ డెఫినిషన్ ఇచ్చాడు. అది గనక రైట్ సైడ్ వస్తే గనక ఇట్ ఈస్ ఎ పాజిటివ్.
లెఫ్ట్ సైడ్ వస్తే కనుక నెగిటివ్. ఓకే, రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఆ రెండు ఐటమ్స్ మనం కలపాలి. రెండు సేమ్ సైజ్ సైన్ ఉంటే కనుక ప్లస్ ప్లస్ వస్తే కనుక సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ మైనస్ వస్తే కనుక సబ్ట్రాక్ట్ చేయాలి. అది ఓకే. This whole of this one, it is called as the curve is 1 and the probability is 100%. Now we are coming to that. మీకు ఇందాక చెప్పింది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పానంటే ఇందాక మనకి 0 1 2 3 4 అని చెప్పేసాను చూడండి. అది ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ జెడ్. ఈ రిజల్టెంట్ వాల్యూస్ ఆఫ్ ది జెడ్ ఇలా వస్తే కనుక వీ హ్యావ్ టు పికప్ ఫ్రమ్ దిస్ టేబుల్ అని చెప్పాను. ఎప్పుడు వస్తాయి రిజల్టెంట్ వాల్యూస్ అంటే దీని నుంచి వస్తాయి. సి హియర్ దే హ్యావ్ టేకెన్ ఏ ప్రాబ్లం ఇన్ దట్ దిస్ ఇస్ ద పాపులేషన్ అనుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ అనేది 0.5 వచ్చిందంట. స్టాండర్డ్ డీవియేషన్ అనేది 0.5, మీన్ అనేది 5.5. అంటే సెంటర్ పాయింట్ ఎంత ఇచ్చిందండి 5.5. లెట్ us say హైట్స్ అనుకోండి, హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనుకోవచ్చు. ఓకే, అక్కడి నుంచి మీకు ఎంత అయింది చూడండి, ఇక్కడ 1 సిగ్మా అంటే 1 × 0.5 కలిపారు 6 వచ్చింది. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 2 సిగ్మా అవుతుంది 6.5 అంటే 2 × 0.5 సారీ 2 × 0.5 దట్ ఈస్ 1 అంటే దట్ మీన్స్ 5.5 ప్లస్ 1 ఇట్ ఈస్ 6.5. అలాగే థర్డ్ వచ్చేటప్పటికి 7. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ఇవన్నీ కూడా మీకు వాల్యూస్, ఇవన్నీ వాల్యూస్, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా. ఓకే, దీన్ని మనం ఫార్ములాలో పెడుతున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1/σx బార్ అనే ఫార్ములా చెప్పాను చూడండి మనం. అందులో పెట్టి ఆ వచ్చిన రిజల్ట్ అది 1 or 2 or 3 అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు దాని నుంచి మనం టేబుల్ నుంచి పికప్ చేసి దాని వాల్యూ అంతా కనుక్కుంటాం. సో ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ వన్. సో ఆ రకంగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పర్టికులర్ ఈ సెగ్మెంట్లో బౌండరీస్లో ఉన్న ఏరియా అంతా 68% చూపిస్తుంది ప్రాబబిలిటీ ఆఫ్ ద రిజల్ట్. ఓకే, యాక్యురసీ మాట ఎలాగంటే సి హియర్ ఎందుకు చూడండి 1 మధ్యలో ఉంది చూడండి, ఇక్కడ కూడా అదే కదా. దిస్ 1 సిగ్మా, దిస్ ఇస్ 1 సిగ్మా, 1 మధ్యలో ఉన్న సెంటర్ 0. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది 68%. ఎలా వచ్చిందంటే ఇక్కడ మీకు రిజల్ట్ వచ్చిందిగా. 1 అంటే ఎంత ఉందండి 3413 అంటే 0.3413, లెఫ్ట్ సైడ్ 0.3413, మొత్తం 68.26. సో 68%. అదే ఇక్కడ మీకు వచ్చింది 68. సో దిస్ వే యూ హ్యావ్ టు గివ్ దట్ ఆన్సర్స్, solve the problems for this questions given from this chapter. Okay, next I am taken that 2 boundaries ఇచ్చాం. జెడ్కి 2 వాల్యూస్ వస్తాయని చూడండి. 2 వాల్యూస్ వచ్చేటప్పటికి ఒక పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇంకో పాయింట్ ఇక్కడ వచ్చింది. సో వచ్చినప్పుడు మీరు మధ్యలో ఉండే ఏరియా తీసేటప్పటికి 95 వచ్చింది. ఎందుకు వచ్చింది చూడండి, ఇక్కడ సపోజ్ సెంటర్ పాయింట్ 0 అనుకోండి, జెడ్ వాల్యూ 0 వస్తుంది. దీనికి ఎంత ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చిందంటే 1 2, ఇక్కడ ఎంత 1 2 అంటే జెడ్ వాల్యూస్ మీకు ఇక్కడ 2 ఇక్కడ 2 వచ్చింది. బ్యాక్ వెళ్దాం. 2కి ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ 2 అంటే ఎంత చూడండి 2.00 కదా, అంటే 0.4772. ఒకవైపు 0.4772 వచ్చింది, ఇంకొక వైపు 0.4772. రెండు కూడా డిఫరెంట్ సైన్స్ కాబట్టి కలుపుతాం. కలిపితే ఎంత వచ్చింది మీకు 0.4772 × 2 అంటే ఇంచుమించుగా ఇట్ ఈజ్ 98. చూడండి ఇప్పుడు యూ గాట్ 98%, 95%. సో ఈ ఏరియాలో ఉన్నట్టు లెక్క శాంపుల్ అంటే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ దట్ యాక్యురసీ ఆఫ్ దట్ రిజల్ట్ ఈస్ 95%లో ఉంది. బికాజ్ యువర్ శాంపుల్ ఈజ్ గుడ్, బాగా మీరు సెలెక్ట్ చేశారు శాంపుల్, ఈ ఏరియా నుంచి తీశారు కాబట్టి మీ రిజల్ట్ ఈజ్ ఆల్సో 95% యాక్యురసీ. సపోజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు దట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి వెళ్ళిపోయారు అంటే దట్ మీన్స్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ మధ్యలో మీకు శాంపుల్ అంతా కూడా కవర్ అయింది. అప్పుడు మీకు జెడ్ వాల్యూస్ ఎక్కడ ఎలా వచ్చినాయి అంటే మీకు ఇక్కడ ఇంచుమించుగా ఈ పాయింట్ వచ్చింది జెడ్ వాల్యూ. ఆ పాయింట్ ఎలా వచ్చిందని తర్వాత లెక్కల్లో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత జెడ్ వాల్యూ ప్రకారం ఈ పాయింట్లో వచ్చింది. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది సెంటర్ పాయింట్ కనుక మీరు ఒరిజినల్గా మనం 0 అనుకున్నాం కాబట్టి ఇది 1 2 3 అంటే ఇక్కడ జెడ్ వాల్యూ 3 దగ్గరకు వచ్చింది ఒక సైడ్, ఇంకొక దగ్గర 3 దగ్గర వచ్చింది. సో మీకు ప్రాబబిలిటీలో చూడండి ఒకసారి, జెడ్ వాల్యూలో చూడండి ఒకసారి 3 ఎక్కడ వచ్చిందో, 3 అనేటప్పుడు ఇక్కడ అంటే 0.4987.
అంతేనండి. 0.4987 కర్స్ ఇక్కడ చూడండి 0.4987 రెండు సైడ్లు వచ్చినాయి కాబట్టి ఇంటూ 2. సో దట్స్ వై ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 99.7. సో యువర్ రిజల్ట్ ఈజ్ 99.7% accurate. అంటే యువర్ శాంపిల్ ఈజ్ కవరింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఏరియా. సో నో డౌట్ యువర్ రిజల్ట్ ఈజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ యాక్యురసీ ఈజ్ 99.70. అది మిమ్మల్ని అడుగుతాడు క్వశ్చన్స్లో. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం ఏమంటాం అంటే 68, 95, 99.7 రూల్ అంటాం. అంటే 1 to 1 మధ్యలో ఉంటే 68%, 2కి 2కి మధ్యలో ఉంటే జెడ్ వాల్యూస్ 95%, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 3కి ఉంటే కనుక 99.7%. సో మీకు లెక్కలు చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా రావండి, రేంజెస్ రావు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఈ లెఫ్ట్ సైడ్ ఎంక్రోచ్మెంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వెళ్తాడు, రైట్ సైడ్ తగ్గవచ్చు. అలాగే రైట్ సైడ్ పార్ట్ ఎక్కువ వెళ్తాడు, లెఫ్ట్ సైడ్ తగ్గు. అంటే ఏంటి జరుగుతుందన్నమాట అండి. ఏరియా జరిగినప్పటికీ కూడా ఈ ఎంటైర్ ఏరియాలో ఉన్నది వేరే చోట కవర్ అయినా కూడా 60%. అలాగే మొత్తం ఏరియాలో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా కవర్ అయింది మొత్తం వేరే చోట వచ్చినా సరే 95%. ఆ అదర్ మధ్యలో వచ్చిందనుకోండి అది 75%, 80% అలా ఉంటుంది. అందు గురించి మనకి సింపుల్గా మీకు ఇక్కడ చిన్న డయాగ్రామ్ కూడా ఇచ్చాను. ఏంటంటే మనం తీసుకునే శాంపుల్ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా ఉంటే కనుక లెట్ us say ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 95%, నో డౌట్. కానీ ఆ 95% ఈ మధ్యలోనూ ఈ పాయింట్ల మధ్యలోనే ఉండాలి నేను లేదు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం చూడండి, అదే లెంగ్త్ ఈ ఏరియా నుంచి అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ చివరి దాకా కూడా ఉండొచ్చు కవరేజ్. అంటే ఏంటంటే మీకు జెడ్ వాల్యూ సమ్మేషన్ వచ్చినప్పుడు ఓకే మీకు వచ్చే రిజల్ట్ చూడండి, జెడ్ వాల్యూ వచ్చింది చూడండి. ఆ వాల్యూ అనేది మీరు ఆ టేబుల్లో చూసినప్పుడు ఆ వాల్యూ కనుక దీనికి ఎంత వచ్చిందో ఓకే అంటే మీకు 68% వచ్చింది, ఆ 68% ఇక్కడ కూడా రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇటు నుంచి అటు లెఫ్ట్ సైడ్. సో ఇలా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇంచుమించుగా ఈ ఎక్కడ వచ్చిందండి చివరి దాకా కూడా వెళ్ళిపోతుంది, ఈ చివరి దాకా. సో ఏరియా అనేది ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఇట్ విల్ బి స్ప్రెడింగ్. ఓకేనండి. నౌ దిస్ ఈజ్ సింపుల్ random things just for your interest only. The normal distribution below has a standard deviation of 10 approximately. What area is contained between 70 and 90? అంటే ఏంటి మీకు స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, సిగ్మా ఇచ్చాడు, 10 ఇచ్చాడు కాబట్టి అండ్ అప్రాక్సిమేట్లీ వాట్ ఇది 70 అనుకోమన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మీకు 70కి 90కి మధ్యలో ఉన్నది ఎంత అని చెప్తున్నాడు. ఇక్కడ ఫిగర్ కూడా చెప్పాడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో డీవియేషన్ ఎంతప్పటికి 10 3, అలాగే 10 ఇటువైపు లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం. సో ఇప్పుడు 70కి 90కి అన్నాడు కాబట్టి సెంటర్ పాయింట్ అనేది 70. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఏం చేశారంటే వాడు ఇంకోటి కూడా చెప్పాలి ఈ లెక్కలో. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి మీన్ కూడా 70 అని చెప్పేసి ఇవ్వాలి, మర్చిపోయినట్టున్నాడు. ఇక్కడ 70 మీన్ కింద అనుకోండి కాసేపు. సో 70 అంటే సెంటర్ పాయింట్లో 70 వేసుకుంటారు. స్టాండర్డ్ డీవియేషన్ మీకు చెప్పేంత 10 అనేటప్పటికి 1 సిగ్మా 2 సిగ్మా 3 సిగ్మా అంతే, 3 తోటి ఎండ్ అయిపోతుంది. కాబట్టి 80, 90, 100 పోతే 70, 90కి మధ్యలో ఉందంట. అంటే 1 సిగ్మా 0 నుంచి 2 ఈ మధ్యలో ఉండే ఏరియా అడుగుతున్నారు. ఎంత ప్రాబిలిటీ 2 చెప్పేయచ్చు 47.50 బికాజ్ మీ ఈజ్ ఈక్వల్ టు 70, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 10. సో ఈ పోర్షన్ అయినప్పటికీ మొత్తం మనకి ఈ మోల్కి వచ్చేటప్పటికి మీకు 95 కదండి, 95/½ కదా, వాడు చెప్పింది హాఫ్ అడుగుతున్నాడు కాబట్టి 47.50. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది అడుగుతాడు. ఫర్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్ బిలో అప్రాక్సిమేట్లీ వాట్ ఏరియా ఇస్ కంటైన్ బిట్వీన్ -2 and 1. ఈ ఏరియాలో ఎంత పర్సెంటేజ్ ప్రాబిలిటీ అని అడుగుతాడు. మనకి ఇచ్చేసాడు ఫిగర్స్లో. ఓకే, ఇక్కడ ఏమన్నాడు సిగ్మా 1 మ్యూ 0 ఇచ్చాడు. చాలా తెలివిగా ఏం చేయాలి, డయాగ్రామ్ మాత్రం ఇచ్చాడు, ప్రాబిలిటీ కనుక్కోమన్నాడు. వీ నో వెరీ వెల్, వీ కెన్ ఫైండ్ అవుట్. ఎలాగంటే 1కి మధ్యలో ఉన్నది మీకు తెలుసు, రూల్ ప్రకారం 68%. దాని తర్వాత ఉన్నది మీకు తెలియదు డౌట్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా ఈ మొక్క ఎంత అనేది మనకు తెలియదు. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ యూ కెన్ డివైడ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది ఎంత అనేది చూసుకుంటాం, ఈ మొక్క ఎంత అనేది మనం చూస్తాం.
ఈ ముక్క ఎంత మనకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న 68 కాబట్టి ఈ మధ్యలో ఉన్నది 34. ఇది ఎంత అంటే మీకు 47 పాయింట్ సంథింగ్. సో 34 + 47 పాయింట్ రెండు కలిపితే వచ్చేది. సో దిస్ ఈజ్ 68% అండ్ దిస్ ఈజ్ 34% అండ్ దిస్ ఈజ్ 47%. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 47.5 + 34%. సో దిస్ ఈజ్ ద టోటల్. మనకు రావాల్సిందే ఫిగర్ వస్తుంది. సో దట్ ఈస్ 81.5%. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి, ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్. నౌ we are coming to that next topic, that is ఇదేంటంటే ది టైల్స్ అంటాం. సో దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ అంటున్నాం. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్, సారీ, దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్. 95% ప్రాబబిలిటీ ఇంటర్వెల్లోకి వస్తే కనుక దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్. ఇందులో అంటే మనకి ఎప్పుడు మంచిదే. అలా కాకుండా మన శాంపిల్ కనుక మనం కలెక్ట్ చేసామండి. ఎక్కడి నుంచి కలెక్ట్ చేసామండి? 1.96 అంటాం. ఇక్కడ ఎంత ఉంది చూడండి, దిస్ ఈజ్ 1, ఇది ఇక్కడ 2కి ఇవతల అంటే 0.96 మాట. 1.96 దగ్గర మనం తీసుకున్నాం. అబోవ్ దట్ అంటే ఈ మొక్కను చూడండి, 1.96 తర్వాత ఉన్న మొక్క, అలాగే ఇటువైపు కూడా -1.96 తర్వాత ఉన్న మొక్క. ఈ రెండు మొక్కల్ని మనం ఏమంటామంటే టైల్స్ అంటాం. ఓకే, దీని తోకలు అంటాం. దీన్నే మనం ఏం చేస్తామంటే ఆల్ఫా అని కూడా పిలుస్తాం. సో వాట్ ఈజ్ ఆల్ఫా అని అడిగాడు అనుకోండి. సో ఆల్ఫా పోర్షన్స్ అంటే ఇవి. ఓకే, దీని పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటే దిస్ ఈజ్ కమింగ్ యాజ్ 5% ప్రాబిలిటీ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వాల్యూ ఈజ్ 0.05. ఓకే, సో ఇందులో కనుక మనం తీసుకున్నాం అనుకోండి శాంపిల్, డెఫినెట్గా తప్పు వస్తుంది. ఎందుకంటే 95% ప్రాబిలిటీ ఉండే శాంపిల్ ఏరియా ఇది. మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి 5% దాంట్లోకి వెళ్ళి పికప్ చేశారు అంటే, ఇందాక స్టూడెంట్స్ చెప్పాను చూడండి, క్లాస్లో ఉన్నారు, మీకు అందులో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 5 మందిని శాంపిల్ కలెక్ట్ చేశారు. చేసేటప్పటికి మీరు డైరెక్ట్గా వెళ్ళి బాగా ఇవి చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ని వెళ్ళి టచ్ చేశారు. వాళ్ళు మార్కులు అడిగేటప్పటికి ఒకటి 99, ఒకటి 98, ఒకటి 98, ఒకటి 96, ఒకటి 100 అలా ఇచ్చేశారు. అది మీరు యావరేజ్ చేసి ఇదే మీను ఇదే స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చేసారు అనుకోండి. సో ఏమవుతుంది, మొత్తం పాపులేషన్కి ఇది రిజల్ట్కి చాలా దూరంలో ఉంది. ఆడికి వచ్చిందే యావరేజ్ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 60% వచ్చింది, మీరు ఏకంగా 95 ఇచ్చారు. సో దట్ రిజల్ట్ ఈజ్ రాంగ్. అలా కాకుండా ఇంకోళ్ళని ఏమన్నా వెళ్ళి ఇంకో టైల్ మాట్లాడు అంటే 10 మార్కులు 5 మార్కులు వచ్చిన వాళ్ళని 10 మందిని పికప్ చేశారు. వాళ్ళ మార్కులు అన్నీ తీసుకుంటే వాళ్ళకి యావరేజ్ మీకు 10.5 వచ్చినాయి. అలా యాక్చువల్గా ఎంటైర్ స్కూల్ ఆ క్లాస్లో ఉన్న మార్క్స్ యావరేజ్ మార్క్స్ 60. సో యువర్ శాంపుల్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఈ రకమైన రిజల్ట్ వస్తాయి కాబట్టి మనం ఈ టైల్స్ జోలికి మనం వెళ్ళకూడదు. అంటే ఆ ఏరియాలో మనకు ఉండకూడదు మనం తీసుకునే శాంపిల్ అది. సో దాన్నే మనం ఏం చేస్తామంటే +1.96 సిగ్మా అంటాం. బికాజ్ సిగ్మా లెక్క చేస్తే 0, 1 సిగ్మా, 2 సిగ్మా అన్నప్పుడు 2 కన్నా తక్కువ ఉంది కాబట్టి +1.96 సిగ్మా. సో దిస్ ఈజ్ ద జెడ్ వాల్యూ. ఓకే, సో దాని వాల్యూ కూడా ఇక్కడ మీకు వేసి చూపించాను ఎంత ఉంటుంది అనేది. దట్ ఈజ్ 0.4795. ఇక్కడ రౌండ్లో చూపించాను చూడండి అది. సో ఒక సైడ్ 0.4790 వస్తుంది, ఇంకో సైడ్ అంటే రెండు కలిపి మీకు ఇంచుమించుగా 95% వస్తుంది అన్నమాట. ఓకే, అదే ఇక్కడ వేసాడు 95% ఇస్ దిస్ ఇస్ ద జెడ్ స్కోర్స్ టు ద అప్పర్ అండ్ లోయర్ బౌండరీస్ అంటాం. జెడ్ స్కోర్స్కి వచ్చే అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీస్ అంటాం వీటిని. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బెల్ షేప్ గురించి మనం చెప్పుకున్నాం, ఇవన్నీ డిస్కస్ చేసేసాము. ఇవన్నీ పాయింట్స్ జస్ట్ యూ కెన్ రీడ్ అవుట్. ఇందులో మనం డిస్కస్ చేసిన పాయింట్సే కావాలంటే మీరు పాయింట్ వైజ్ ఒకసారి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి జస్ట్ ఐఎమ్ ఫ్లాషింగ్ అప్ దిస్ స్క్రీన్. నేను చెప్పినాయి కాబట్టి ఐ డోంట్ రిపీట్ దిస్ అగైన్. బయట గ్లాన్స్ చూస్తే చూడండి. నెక్స్ట్ ఐ విల్ స్విచ్ అవుట్ టు దట్ నెక్స్ట్ స్లైడ్. See, I am coming to that sampling from non-normal population. నేను ఏం చేశానంటే ఇప్పుడు నాన్ నార్మల్ పాపులేషన్ నుంచి శాంప్లింగ్ తీసుకున్నాను. అంటే ఏంటంటే పాపులేషన్ అనేది ఓకే హోల్, దాంట్లో దట్ పాపులేషన్ ఈజ్ నాట్ ఏ
నార్మల్ పాపులేషన్. అంటే ఇందాక చెప్పాను చూడండి, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ హైట్ చూసినప్పుడు ఒకడేమో 1 ఫీటు, ఇంకొకడేమో 8 ఫీట్లు, 8 ఫీటు స్టూడెంట్ హైటు. ఇలాగ అబ్నార్మల్‌గా ఉందంటే, ఆ గ్రూప్ నుంచి మనం తీసుకుంటే గనక దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ నాన్ నార్మల్ పాపులేషన్ అంటాం. సో, అలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేశారంటే, ఒక టైర్ల కంపెనీ వాళ్ళు టైర్ డ్యూరబిలిటీ తీసుకున్నాడు. ఆ టైర్ లైఫ్ టైమ్. ఒకడేమో దట్ ఈస్ కమింగ్ యాస్ 3 ఇయర్స్ వస్తన్నాడు. ఇంకోడు 3 ఇయర్స్ వస్తున్నాడు. ఇంకోడు 6 ఇయర్స్ వస్తున్నాడు. ఇంకోడు 9 ఇయర్స్ వస్తా అంటున్నాడు. ఇంకోడు 15 సంవత్సరాలు వస్తాడు. అసలెక్కడ దగ్గరే లేదు. 5 డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, అటువంటప్పుడు మనం ఏం చేసామంటే, దాన్ని గ్రాఫికల్‌గా పాయింట్ ఔట్ చేస్తే గనక నీకిలా వచ్చింది. రిజల్ట్. ఓకే. ఇది మీకు బెల్ షేప్ కింద వస్తదా అంటే, బెల్ షేప్ కింద ఎలా వస్తదండి ఇది? బెల్ షేప్ రావాలంటే సెంటర్‌ది ఒకటుండి దాని పక్కన అటు ఇటు, అటు ఇటు, అటు ఇటుగా ఉంటే గనక ఇందాక చూపించాను చూడండి ఒక గ్రాఫు. అగైన్ ఐ హావ్ టు గో. ఎక్కడంటే ఇదిగో ఇలాగ మాట సెంటర్ తోటి అటు ఇటు, సెంటర్ అటు ఇటు. దిస్ ఈస్ కాల్డ్ ద ఒక యూనిఫార్మ్‌గా మనకి అలైన్‌మెంట్ వస్తదన్నమాట. అలా కాకుండా స్కాటర్ కింద వచ్చేసింది. మనం చేసినయన్నీ కూడా స్కాటర్ కింద ఇది. సో, ఇలా స్కాటర్‌గా వచ్చినప్పుడు మీకు బెల్ షేప్ అనేది ఎందుకొస్తది? 80% బెల్ షేప్ రాదు. సో, అలా ఉన్న నాన్ యూనిఫార్మ్ పాపులేషన్ తీసుకొని దాని నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసేటప్పటికి ఏమవుతుంది ఇప్పుడు, ఈ సి అనేది ఒక కంపెనీ, డి అనేది ఒక కంపెనీ, ఈ అనేది ఒక కంపెనీ, ఎఫ్ అనేది కంపెనీ. ప్రాబబిలిటీకి వచ్చినప్పటికి మీకు ఏమవుతుంది 10 శాంపిల్స్ అవుతాయి కదండీ! సి, డి, ఈ ఒక శాంపిలు, డి, ఈ, ఎఫ్ ఒక శాంపిలు అలా తీసుకున్నప్పుడు ఇందాక స్టూడెంట్స్ లాగా 10 శాంపిల్స్ వచ్చినాయి. శాంపిల్ సైజ్ 3. దాని నుంచి నేను శాంపిల్ డేటా తీసుకున్నాను. శాంపిల్ మీన్ కనుక్కున్నాను. మీన్ కనుక్కున్న తర్వాత ఆ మీన్స్ అన్ని ఇవి 10, 9, 8, 6, 7 వీటన్నిటిని మళ్ళీ నేనేం చేశానంటే మీన్ కింద తీసుకున్నాను. తీసుకుంటే నాకు అన్ని కూడా స్టాటిస్టిక్స్ కింద గీస్తే గనక ఇంచుమించుగా ఐ గాట్ ఓకే. వాట్ ఈస్ దట్ బెల్ షేప్ అనేది వచ్చింది. ఓకే. అంటే మీకు అర్థమైందంటే ఒక నాన్ యూనిఫార్మ్ పాపులేషన్ డేటాని మీరు తీసుకొని దాని నుంచి మీన్ ఆఫ్ దట్ శాంపిల్ మీన్స్ కనుక తీసుకుంటే అది మాత్రం యూనిఫార్మిటీ వచ్చింది. అంటే దట్ మీన్స్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిందన్నమాట. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. సో, నాన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ పాపులేషన్ తీసుకుంటే ఐ గాట్ దట్ శాంపిల్ ఆఫ్ మీన్ ఆఫ్ దట్ మీన్స్ శాంపిల్ మీన్స్ నార్మల్ పాపులేషన్ కింద వచ్చింది. సో, దిస్ వన్. సో, దీన్నే మనం ఏమంటామంటే అది మన ప్రాక్టికల్ చూపించాం. దీన్ని సెంట్రల్ లిమిట్ థియరమ్ అంటాం. దిస్ నథింగ్ బట్ ఎ సింపుల్ సెంట్రల్ లిమిట్ థియరమ్ అంటే ఏంటి అంటే, నాన్ నార్మల్ ఈ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ నాన్ నార్మల్ తీసుకుంటే కనుక మీన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మీన్ నార్మల్ వస్తుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ సెంట్రల్ లిమిట్ థియరమ్ అంతే. రిగార్డ్లెస్ ఆఫ్ ద షేప్ ఆఫ్ ద పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అయినా అనవసరం కాదు. ఓకే. సో, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఇన్ దిస్ వన్. దిస్ ఆల్సో గుడ్ పాయింట్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ కేస్ స్టడీ. ఇది అన్ని కూడా బుక్స్‌లో కేస్ స్టడీస్ కూడా ప్లేస్ చేశానండి. జస్ట్ యూ కెన్ చెకప్ దట్ your IABA book also. Here, distribution of the annual earnings of all bank tellers with 5 years experience is shown below. This distribution has mean of 19,000 and a population distribution. It is. అదేంటంటే 5 years సర్వీస్ ఉన్న టెల్లర్స్ యొక్క ఎర్నింగ్స్ తీసేసుకున్నాడు. సో, దట్ ఈస్ ద పాపులేషన్. అందులో డిస్ట్రిబ్యూషన్ మీన్ ఈజ్ 19,000. దట్ మీన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై mu. And it is the standard deviation is 2000. So, that is sigma. And if we draw a random sample of 30 tellers, 30 మంది tellers తీసుకుంటే what is the probability that their earnings will average more than 19,750 annually? అంటే డిస్ట్రిబ్యూషన్ మీన్ ఏంటంటే పాపులేషన్ మీన్ తీసుకుంటేనేమో 19,000 వచ్చింది. ఓకే. స్టాండర్డ్ డీవియేషన్ ఏమో 2000 వచ్చింది. అది వాడికి ఇచ్చింది. హోల్‌గా వాడు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అది. మనకిప్పుడు టెస్ట్ చేస్తున్నాడు. యూ ఆర్ టేకింగ్ ఏ శాంపుల్ ఆఫ్ 30. ఓకే. ఆ 30 తీసుకున్న శాంపుల్ అనేది వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఇఫ్ దేర్ ఎర్నింగ్స్ ఆర్ మోర్ దాన్ 19,750. ఎర్నింగ్స్ నీకు వచ్చిన రిజల్ట్ ఎంత 19,750 కనుక వస్తే కనుక ఆ శాంపుల్ సైజ్ అనేది ఎంత ప్రాబబిలిటీ యాక్యురసీ ఉంది అని అడుగుతున్నాడు. సో, సెకండ్ 1 బై 1 సింపుల్ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవడమే.
So I am giving the solution. You try on your own and verify with my answer. Just you pause lo pettukoni try cheyandi. After otherwise textbook lo undi kabatti you can follow it. So this is the solution. Simply I am first step I have calculating that standard error. Directly I am coming to that point. Standard error. Standard error అనేటప్పటికి ఏంటంటే సిగ్మా ఎక్స్ బార్ కదండి. సిగ్మా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. అది గుర్తుండ ఫ్లాష్ అయిపోవాలి. సో ఇక్కడ సిగ్మా అనేటప్పటికి మీకు ఇచ్చాడు 2000. సెకండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద పాపులేషన్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఎన్ ఇచ్చేసాడు 30. సో దిస్ ఈజ్ 30. యాక్చువల్గా తప్పండి, ఇది 3 కాదు 30, 0 పడలేదు. సో 2000 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 30 ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 365.16. మీరు వర్కౌట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయాలి? జెడ్కి వెళ్ళిపోతాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా ఎక్స్ బార్, ఆర్ అదర్వైజ్ 1 బై సిగ్మా ఎక్స్ బార్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ, ఎలా అయినా ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటండి? వాట్ ఈస్ శాంపిల్? శాంపిల్ ఎంత ఇచ్చాడు? ఒకటే ఇచ్చాడు మనకు, రెండోది ఇవ్వాల. అంటే బౌండరీ సెలెక్ట్ చేయడానికి ఒకటే ఇచ్చాడు, అంటే 19,750. సో యూ హ్యావ్ టు substitute 19,750 minus 19,000 is that sigma of the population. That means what is that? Distribution mean of that is population is 19,000 వేసాము, divided by standard error is 365.15, which I calculated here. I got it is 2.05. సో ఇప్పుడు జెడ్ వాల్యూ 2.05 వచ్చింది, కరెక్టే. కానీ రెండోది లేదే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మీకు పాయింట్. ఇప్పుడు మీరు టేబుల్కి వెళ్ళిపోతారు. ఓకే, టేబుల్ నుంచి 2.05కి వాల్యూ కనుక తీసుకుంటే కనుక యూ గాట్ ఇట్ యాజ్ 0.4798 ఒక వాల్యూ వచ్చింది. ఓకే, మీనింగ్ ఈజ్ దట్ రైట్ సైడ్ 47.98, ఓకే, అండ్ లెఫ్ట్ సైడ్ 47.98, దట్ ఈస్ టోటల్ 95.96%. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? సో హియర్ ఇప్పుడు మామూలుగా అయితే కనుక మీకు వేసుకుంటే కనుక ఈ పాయింట్ దగ్గర మీకు వేసుకుంటే 47.98 వచ్చింది. దట్ మీన్స్ టేబుల్ ప్రాబిలిటీ. ఫ్రమ్ ద టేబుల్ ప్రాబిలిటీ 47.98. ఐ విల్ కమ్ టు దట్. 2.05 వచ్చింది కదండి, ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. 2.05కి టేబుల్ ఎంత? గో దట్. ఇది 2.05 అంటే ఇది 0.4798. ఓకే, అంటే ఒక బౌండరీ 0.4798 వచ్చినట్లు లెక్క. ఓకే, ఆ వాల్యూకి రావాలి. సో ఆ పాయింట్ ఎక్కడ మనం ఐడెంటిఫై చేసాం. ఐఎమ్ కమింగ్ టు దట్. అంటే ఆ పాయింట్ ఎక్కడ? ఈ పాయింట్ ఇక్కడ. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఏంటంటే 2.5 అంటే 47.98 కింద లెక్క ఈ భాగం అంతా. ఓకే, కానీ రెండో భాగం ఎక్కడ అనేది మనకి ఇవ్వలే. రెండో భాగం ఇటువైపు అన్నాడు అనుకోండి, 0 అని తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చిన లాజిక్ ఏంటంటే, నౌ ద క్వశ్చన్ ఈజ్ ఇట్ వాజ్ ఆస్క్డ్ యాజ్ మోర్ దాన్ 19,500. సో ఎప్పుడైతే మీకు మోర్ దాన్ 19,500 అన్నాడు అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఇన్ దిస్ వే, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకా ఫర్దర్గా వెళ్తున్నట్టు లెక్క. దిస్ ఈజ్ ఆల్ ఇంక్రీజింగ్, దిస్ ఈజ్ ఆల్ డిక్రీజింగ్. సో ఇక్కడ వాడు కట్ ఆఫ్ 19,750 ఇచ్చాడు, ఫర్దర్గా వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ దాటి ఉన్నది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుక ఈ మొత్తం ఎంటైర్ హాఫ్ ఈజ్ విల్ బి ట్రీటెడ్ as 0.5. ఈ హాఫ్ ఈజ్ 0.5, లెఫ్ట్ సైడ్ హాఫ్ ఈజ్ ట్రీటెడ్ as 0.5 జెడ్ వాల్యూ. అందుగురించే 0.5 + 0.5 ఈజ్ ఈక్వల్ టు 1, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 1. అది మీకు మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు ఈ 0.5లో నుంచి ఇప్పుడు ఇది మీకు తెలుసు ఆల్రెడీ వచ్చింది, 0.4798 వచ్చింది. అది తీసేస్తే వచ్చే నెట్ వాల్యూ చూడండి, ఇది మాత్రమే మీకు ప్రాబిలిటీ ఏరియా. సో అప్పుడు ఏమవుతుంది? 0.5000 మైనస్ 0.4798 తీసేస్తే ఈ మార్క్ చేసిన చూడండి, అది ఎంత వచ్చిందంటే 0.0202. ఓకే,
ఇది మీకు గ్రేటర్ దాన్ 19,500 వచ్చింది. ఓకే. కానీ రిజల్ట్ చూసేటప్పటికి ఎంత ఉందండి? ప్రాబబిలిటీ 2%. అంటే ఏంటంటే యువర్ శాంపుల్ ఈజ్ వరస్ట్ శాంపుల్. ఎందుకంటే కోర్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ద రిజల్ట్ ఈజ్ ఓకే కనుక్కోమన్నాడు. బట్ అల్టిమేట్గా వాట్ ఈస్ ద దట్ స్టేటస్ ఆఫ్ ద శాంపుల్ అనేటప్పుడు మాత్రం దిర్ ఇస్ ఏ బ్యాడ్ శాంపుల్. Okay, so this way you have to analyze the questions. Next we are coming to the second problem, that is, in a sample of 25 observations from a normal distribution with mean 98.6 and standard deviation 17.2. 25 observations from a normal distribution with mean 98.6, so standard deviation 17.2. Okay, what is the probability of 92 and x bar is less than 102 and greater than 92. Find the corresponding probability given as a sample of 36. ఒక sample size 25, ఇంకో sample size 36, రెండు కూడా కనుక్కోమన్నాడు. So let us see that. So solution I am giving A problem చేస్తున్నాను అన్నమాట. So mu is equal to 98.6. Mu is equal to 98 because this is the population distribution mean. That's why I am represented as mu. So 98.6, alage that the standard deviation is 17.2, that is also population standard deviation given, and n is the size of the sample is 25. Okay, since it is a whole normal distribution but not a sample, so మొత్తం the whole కాబట్టి తీసుకున్నాం కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డ్ ఎర్రర్ కట్టాలి. స్టాండర్డ్ ఎర్రర్ అంటే సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ n. ఓకే, సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 17.2 పెట్టేసాం. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 25 క్యాలిక్యులేట్ చేస్తే 3.44 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు 3.44 అనేది ఏంటి? స్టాండర్డ్ ఎర్రర్. నౌ జెడ్ వాల్యూస్ కట్టుకోవాలంటే మన అడిగేది పి ప్రాబిలిటీ ఇస్ 92, ఎక్స్ బార్ 100. అంటే ఏంటంటే మీన్ అనేది శాంప్లింగ్ మీన్ అనేది 92కి 102కి మధ్యలో ఉంటుంది అంటాడు. అంటే ఏంటి? యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ 92 అండ్ గెట్ ద వాల్యూ ఆఫ్ జెడ్ ఫర్ దట్. అలాగే 102 అంటే రెండు బౌండరీస్కి మీకు ఇచ్చేసాడు వాల్యూస్, కాబట్టి దాన్ని మీన్ ఇస్తున్నాడు అనమాట, శాంపిల్ మీన్ ఇస్తున్నాడు 92. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్. అందుకని సైమల్టేనియస్ ఇక్కడ పెట్టేస్తున్నాను, ప్రాబిలిటీ పెట్టేసి 92 సబ్స్టిట్యూట్ చేశాను. బికాజ్ ఎక్స్ బార్ మైనస్ మ్యూ డివైడ్ బై that means standard error, that is the value of z kadandi. Ante this is entire, it is called as a z value of 1, this is another z value 2. So this is the formula, x bar minus mu by sigma x. ఇలా సబ్స్టిట్యూట్ చేసి మనం z అనేది కనుక్కున్నాం. దిస్ ఇస్ z. ఓకేనండి. సో 92 minus 98.6 డివైడ్ బై 3.44 is that స్టాండర్డ్ ఎర్రర్. ఒక z వాల్యూ వచ్చింది. రెండో దానికి 102 because they have given that value 102 sample size 102 x bar minus 98.69 is that is the sigma divided by this is mu. Okay, divided by 3.44 is that standard error. So finally get ఈ వాల్యూ అంతా కలిపితే minus 7.2 1.72, ఈ వాల్యూ ఏమో 0.99. ఇప్పుడు రెండు డిఫరెంట్ సైన్స్ కాబట్టి మనం కలపాలని చెప్పి. సో యు గాట్ 7.7962. సో దాని అర్థం ఏంటంటే ప్రాబిలిటీ ఎంత అండి? 79.62 దీని ప్రాబిలిటీ ఫర్ ఎ శాంపిల్ ఆఫ్ దిస్ వన్ 92కి 102కి మధ్యలో కనుక తీసుకుంటే శాంపుల్ మీన్ కనుక తీసుకుంటే కనుక శాంపిల్ మీన్ యూ గాట్ ద రిజల్ట్ ఆఫ్ 79.62. సెకండ్ బికి వచ్చేటప్పటికి ఫైండ్ దట్ కరస్పాండింగ్ ప్రాబిలిటీ గివెన్ యాజ్ ఎ శాంపుల్ ఆఫ్ 36. సో యూస్ సబ్స్టిట్యూట్ 32 36 చేయండి. చేస్తే కనుక సేమ్ ఇదే ప్రకారం చేస్తే కనుక హౌ మచ్ అమౌంట్ యూ గాట్ యూ చెక్ అయితే you got it is 0.8703. that is the probability is 87.03. దీనికన్నా ఇది ఎక్కువ. ఓకే, బికాజ్ యువర్ శాంపుల్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా యువర్ యాక్యురసీ ఆఫ్ దట్ రిజల్ట్ ఈజ్ ఇంక్రీజ్. సో అందు గురించి మీకు ఇక్కడ పెరిగింది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ వి చెక్అప్ ఎట్ యువర్ ఎండ్. నౌ ఐ am coming to that another problem. So Kamala, an auditor for a large credit card company, knows that on average the monthly balance of any given customer is 112 and the standard deviation is 56.
లార్జ్ కంపెనీ పాపులేషన్ కింద లెక్క అది ఇచ్చింది. ఇఫ్ కమల ఆడిట్స్ 50 randomly selected accounts, only number of sample number is only 50, what is the probability that the sample average monthly basis is below 100 rupees? మంత్లీ బ్యాలెన్స్ అనేది 100 రూపీస్ బిలో 100 ఉంటే కనుక ఏంటి ప్రాబిలిటీ. రెండోది అంటే బిట్వీన్ 100 and 130 ఉంటే ఎంత. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్. యూ try it and check with my answer. So I'm giving the solution. The sample size of 50 is large enough to use that central limit theory. ఇక్కడ మీకు ఏంటంటే చూసుకోవాల్సింది, సి అది సెంట్రల్ లిమిట్ థియరీ అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, దాని ప్రకారం మీకు ఏంటంటే సి మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసాడు, స్టాండర్డ్ డివియేషన్ 56 ఇచ్చాడు, శాంపుల్ సైజ్ అని 50 ఇచ్చాడు. ఓకే, ఇంతవరకు కరెక్టే. నౌ standard error of the mean first step కనుక్కుంటాం. That is sigma by square root of n, that means 56 divided by 0.50, you got 7.920. The first equation I got. And వీడు అడిగింది ఏంటిది ఫస్ట్ దాంట్లో, if it is that the probability that the sample average monthly basis below 100 rupees, below 100 rupees అనేటప్పటికి ఒకటే వస్తుంది z value. So I got 100 minus 112 divided by 1.920. సో మై z కింద దాకట్లాగే 0.5 తీసుకుంటాం, ఆ 0.5లో ఇది మైనస్ చేస్తాం. జస్ట్ ప్రీవియస్గా వీ గాట్ ఏ వన్ ప్రాబ్లం బేసింగ్ ఆన్ దట్ ఓన్లీ దిస్ ఈజ్. సో ఫైనల్గా యూ గాట్ 0.00643. సో ప్రాబిలిటీ ఎంత వచ్చినప్పుడు 6%, అంటే వెరీ పూర్ శాంపిల్ మాట అండి. ఓకే, సో హియర్ ఓన్లీ వన్ రేంజ్ ఈస్ గివెన్, బట్ నాట్ రేంజ్ ఇన్ బిట్వీన్ దట్ ఈజ్ నాట్ గివెన్. దట్స్ వై యూ హావ్ టేకెన్ యాజ్ దట్ ఇందాక చెప్పిన పోర్షన్ తీసుకుంటాం, ఫుల్ పోర్షన్ 0.50 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు దట్ బౌండరీస్ రెండు ఇచ్చాడు. రెండు ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు పుట్ లైక్ దిస్. ఇందాక ప్రీవియస్గా ఉన్న ప్రాబ్లం టైప్ చేయండి, చేస్తే యూ గాట్ 92.41%. సో దీస్ టూ ఆర్ వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. యూ ట్రై యువర్ ఓన్ అండ్ వెరిఫై విత్ మై ఆన్సర్. నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ టు దట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద శాంపిల్ సైజ్ అండ్ శాంపిల్ ఎర్రర్. ఏంటండి ఇది శాంపిల్ సైజ్ శాంపిల్ ఎర్రర్కి రిలేషన్ ఏంటంటే, మనం ఇందాక మనకి వెరీ బిగినింగ్లో చెప్పుకున్నాం, సిగ్మా ఎక్స్ బార్ అనేది స్టాండర్డ్ ఎర్రర్, నో డౌట్ ఎట్ ఆల్. దాని డెఫినేషన్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఏంటంటే సిగ్మా అనేది ఏంటంటే పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డివియేషన్, అది ఎప్పుడు కాన్స్టెంట్ మారదు. ఎందుకంటే మొత్తం అంతా అన్ని అబ్జర్వేషన్స్ కౌంట్లో తీసుకున్నాం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మారే సమస్య లేదు. ఎటు వచ్చి మారే ఏంటంటే ఇక్కడ తీసుకున్న చూడండి శాంపిల్ కదండి, ఆ శాంపుల్ సైజుని బట్టి అది మారుతుంది. అలాగే వాట్ ఈస్ దట్ ఎర్రర్, దిస్ ఈజ్ ఎర్రర్. ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఉంటుంది, అంటే దిస్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేషన్షిప్ అని చెప్తాం. అంటే ఏంటంటే ఇఫ్ ద శాంపిల్ సైజ్ యు ఆర్ ఇంక్రీజింగ్, automatically standard error is coming down. If the sample number is decreasing, okay, so your error will be increasing. That is the inversely proportional. Now దానికి ఇక్కడ చెప్తాడు స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ద మీన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేశాడు, ఒక శాంపుల్ 10 తీసుకున్నాడు, తీసుకుంటే మీకు 31.63 స్టాండర్డ్ ఎర్రర్ వచ్చింది. అదే స్టాండర్డ్ ఎర్రర్ ఇక్కడ నెంబర్ 100 రూపీస్ 100 నెంబర్ తీసుకున్నాడు, శాంపుల్ పెంచాడు, 10 times పెంచాడు, ఆటోమేటిక్గా శాంపుల్ ఎర్రర్ ఎంత వచ్చేస్తుంది, 10కి వచ్చేస్తుంది. సో దాని అర్థం ఏంటి, మీకు ఇందాక చెప్పింది శాంపుల్ సైజ్ పెంచే కొద్దీ కూడా ఎర్రర్ తగ్గిపోతా ఉంటుంది. సపోజ్ వెన్ ఎన్ అంటే ఈ శాంపుల్ నెంబర్ ఈక్వల్ టు దట్ పాపులేషన్ నెంబర్ కనుక సరిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా శాంపుల్ ఎర్రర్ ఏమవుతుంది, 0 అవుతుంది. దీస్ ఆర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ యూ విల్ గెట్ ఇన్ దన్ ఎగ్జామినేషన్. అంటే ఇఫ్ ద శాంపుల్ సైజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు దట్ పాపులేషన్ సైజ్ అయితే కనుక అసలు ఎర్రరే ఉండదు, రెండు ఒకటే కాబట్టి. సో దట్ మీన్స్ స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, సే హియర్ ఇప్పటిదాకా మనం తీసుకున్నది ఫైనైట్ పాపులేషన్, ఇన్ఫైనైట్ పాపులేషన్ గురించి మీరు డిస్కస్ చేసాం. సో అందులో ఈ స్టాండర్డ్ ఎర్రర్ అనేది మారిపోతుందండి. ఎలా మారిపోతుందంటే, దిస్ సిగ్మా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది దట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ దట్ ఇన్ఫైనైట్ పాపులేషన్ ఆర్ ఫైనైట్ పాపులేషన్ విత్ రిప్లేస్మెంట్. ఆ రెండింటికి మాత్రమే వర్తిస్తుంది. ఇన్ఫైనైట్ పాపులేషన్ అంటే మీకు చెప్పాను అన్కౌంటబుల్, చాలా వెరీ బిగ్ సైజ్, లార్జ్ సైజ్. అలాగే ఫైనైట్ పాపులేషన్ విత్ రిప్లేస్మెంట్ కూడా అటువంటిది. ఎందుకంటే గోళీలోనే చూడండి, గోళీ ఒకటి తీస్తున్నాను, నోట్ చేస్తున్నాను, మళ్ళీ గోళీ అందరూ కలిపేస్తున్నాను. అలాగే తీసినప్పుడు నాకు ఎలాగే ఎన్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్లు వస్తానే ఉంటాయి.
ఇట్ ఈస్ ఇన్ఫైనైట్. సో ఆ రకంగా పాపులేషన్ ఫైనైట్ పాపులేషన్ అయినప్పటికీ కూడా విత్ రిప్లేస్మెంట్ ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ పాపులేషన్. ఈ రెండు కేసులు ఎక్కడైతే వచ్చాయో యూ హ్యావ్ టు అప్లై దట్ స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా సిగ్మా ఎక్స్ బార్ కూడా సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. అది కాకుండా ఉంటే దట్ మీన్స్ ఫైనైట్ పాపులేషన్ అయితే కనుక అంటే నెంబర్ అనేది వచ్చేస్తుంది. అందులో వచ్చేటప్పటికి మీకు రెండు కండిషన్స్ పెట్టాడు ఫార్ములాకి. ఒకటి ఏంటంటే ఇఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 విత్ ఫైనైట్ పాపులేషన్ అయితే కనుక యూ హ్యావ్ టు అప్లై దిస్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. అంటే ఏంటి, సిగ్మా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అలాగే ఉంచుతూ దాన్ని మల్టిప్లైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ డివైడ్ బై ఎన్ క్యాపిటల్ ఎన్ మైనస్ 1 అనే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ తోటి మీరు మల్టిప్లై చేస్తే లెక్క వస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ వాట్ విల్ హ్యాపెన్, దిస్ ఇస్ ద ఫార్ములా యూ హావ్ టు అప్లై ఇఫ్ ద కేస్ ఈజ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ 30. అలా కాకుండా ఎన్ ఈజ్ లెస్ దాన్ 30 అయితే కనుక ఓకే సారీ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ 30 అయితే కనుక కంపేర్ టు వెరీ స్మాల్ యూనిట్స్ అయితే కనుక ఫైనైట్ బికమ్స్ 1 కాబట్టి సింపుల్గా యూ హ్యావ్ టు అప్లై సిగ్మా బై అంటే దిస్ వాల్యూ విల్ బికమ్ 1 కాబట్టి if n is greater than or equal to 30 in the finite population, almost you can apply that ఈ formula. అలా కాకుండా if it n is less than 30 అయితే కనుక then you have to use this multiplication factor. ఓకే, ఇది మీకు థియరిటికల్గా కూడా ఫైనైట్ పాపులేషన్లో ఇఫ్ నెంబర్ ఇస్ లెస్ దాన్ 30 అయితే కనుక ఏ ఫార్ములా ఉపయోగిస్తావు. అలాగే ఇన్ఫైనైట్ పాపులేషన్లో వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఎర్రర్ ఫార్ములా. అలాగే ఫైనైట్ పాపులేషన్ విత్ ఎన్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అయితే కనుక వాట్ ఈస్ ద ఫార్ములా యూ విల్ అప్లై ఇన్ దిస్ స్టాండర్డ్ ఎర్రర్ క్యాల్కులేషన్. అంటే యూ హ్యావ్ టు గివ్ దిస్ ఆన్సర్ దిస్ వన్. ఇలాగా పర్మిటేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ థియరిటికల్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆల్సో యూ కెన్ గెట్. నౌ ప్రాబ్లమ్స్ చేద్దాం సో యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫైనైట్ పాపులేషన్ మల్టిప్లర్ ఏమైనా ఇచ్చేసాను, అది ఇలా చెప్పిందే జస్ట్ అది ఇది ఒకటి. నౌ ఐ షల్ గో టు దట్ ప్రాబ్లమ్స్. Suppose we are interested in a population of 20 textile companies of a small same size, all of which are experiencing excessive labor turnover. Our study indicates that standard deviation distribution of annual turnover is 75 employees. If we sample 5 of these textile companies without replacement, so and wish to compute that standard error, what is the result? అంటే ఏంటంటే మీకు స్టాండర్డ్ ఎర్రర్ ఎంత వస్తుందని చెప్పంటారు. స్టాండర్డ్ ఎర్రర్ కనుక్కోవాలంటే మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పాపులేషన్ సైజ్ ఇచ్చాడు, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ శాంపిల్ సైజ్ ఎంత అండి 5. సో స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ వాట్ ఈస్ దట్ ఎంప్లాయీస్ టర్న్ ఓవర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ 75 అన్నాడు. సో దట్ మీన్స్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు దట్ మీన్స్ ఇట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దట్ యాన్యువల్ టర్న్ దట్ ఈస్ సిగ్మా ఈజ్ 75 అండ్ డివైడ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. సో యూ అప్లై. ఎందుకంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటండి, ఇది దిస్ ఈజ్ ఫైనైట్, ఫస్ట్ ఫైనైట్ పాపులేషన్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ తర్వాత మీకు అందులో నెంబర్ శాంపుల్ సైజ్ చూసుకోమన్నాడు. శాంపుల్ సైజ్ ఇట్ ఈజ్ ఎంత ఇచ్చాడు, వాట్ ఈస్ ద శాంపుల్ సైజ్ హియర్ లెస్ దాన్ 30. సో లెస్ దాన్ 30 అయితే కనుక ఇన్ఫైనైట్ అయితే కనుక మల్టిప్లేయర్ ఉపయోగించాలని చెప్పాం. సో యూ హ్యావ్ టు గెట్ దట్ శాంపుల్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ దట్ మీన్ అనేటప్పటికి సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ మల్టిప్లికేషన్ మల్టిప్లయర్ మనం ఉపయోగిస్తాం. సో యూ విల్ గెట్ 29.8. ఓకేనండి. నౌ ఎగ్జాంపుల్ 2. In cases in which the population is very large in relation to the size of the sample, what is not finite only, but the size is very large. Okay, 30 less than or equal to 30. This finite population multiplier is close to 1 and has a little effect on the calculation of that standard error. Okay, so in that case, what will be the result? So here finite multiplication ఎంత అని అడుగుతున్నాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ n minus n, అంటే దట్ మీన్స్ n is that is the actual data is not given, I think. తప్పు ఇచ్చాడు, సొల్యూషన్ ఇచ్చేసాను కానీ కేస్ ఆఫ్ పాపులేషన్ ఇస్ వెరీ లార్జ్ ఇన్ రిలేషన్ టు సైజ్ ఆఫ్ ది శాంపిల్ ఫైనైట్ ఓన్లీ. ఓహో, ప్రీవియస్ ప్రాబ్లం తీసుకున్నాడా ఏంటి, పాపులేషన్ మల్టిప్లయర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఇస్ 1.
ఓకే. దీనికి యాక్చువల్ కేస్ స్టడీ ఎగ్జాంపుల్ ఒకసారి టెస్ట్ చూడండి. టెక్స్ట్ బుక్‌లో ప్రాబ్లమ్ ఇది. టెక్స్ట్ బుక్‌లో ప్రాబ్లమ్ ఇక్కడ మిస్ అయినట్టుంది. యాక్చువల్‌గా లార్జ్ అన్నాడు కానీ 1000 అని చెప్పి చూపించాను ఇక్కడ. ఓకే. సో 1000 minus 20. 20 is that a small n. Easily irrelevant. This solution is not related to this problem. Okay. You just verify your textbook. They all coming from that IAB book only. Okay. Next I'm going to the case study. This is ఇంకా ఇవన్నీ అంతేనండి. లెస్ దాన్ ఆ స్టాండర్డ్ రూల్ గుర్తుపెట్టుకోండి. అది ఎందుకు వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏంటి జనరల్ కేస్ స్టడీలో ఏంటంటే జనరల్ ఫైనైట్ పాపులేషన్ ఏమంటాడంటే ఇక్కడ జనరల్ ఈక్వేషన్ సిగ్మా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అనేది ఉంది కదా, ఇదే తీసుకోమంటాడు. ఎందుకంటే జనరల్ యాక్సెప్టెడ్ లేదు. అంటే శాంప్లింగ్ ఫ్రాక్షన్ ఇస్ లెస్ దాన్ 0.05 అయితే కనుక ఫైనైట్ పాపులేషన్ మల్టిప్లైర్ నీడ్ నాట్ బి యూజ్డ్. దిస్ ఇస్ ది జనరల్ ప్రిన్సిపల్ తీసుకోమంటాడు. అంటే శాంప్లింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే శాంప్లింగ్ ఫ్రాక్షన్ మీన్స్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ 100. అది మనకి పాయింట్, ఇది కూడా అడుగుతాయి థియరిటికల్. ఇఫ్ ద శాంప్లింగ్ ఫ్రాక్షన్ ఈజ్ లెస్ దాన్ 0.05, okay, whether you have to apply this multiplication factor or not, multiplier or not, there is no need. అది ఇక్కడ చెప్తాడు. ఎందుకంటే అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1000 అయితే కనుక వాట్ ఈస్ ద రిజల్ట్? సో n ఈజ్ ఈక్వల్ టు 20 అంటే కనుక దెన్ యూ గాట్ 0.02. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ శాంపుల్ సైజ్ కనుక 30 తీసుకున్నా కూడా ఇట్ ఈస్ 0.04. అంటే మనకి ఏంటంటే శాంపుల్ సైజ్ ఎంత ఉండాలనేది మనం అనుకున్నాం కదా. 30 అని ఎందుకు అనుకున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ జనరల్ రూల్ అని దే రిస్ట్రిక్టెడ్ ద సైజ్ టు 30 టు యూజ్ ఫర్ దట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ దిస్ వన్. ఆ రకం అంటే ఏంటంటే రిజల్ట్ ఏంటంటే శాంప్లింగ్ ఫ్రాక్షన్ వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 0.05, ఓకే, అండ్ దెన్ ద ఫైనైట్ పాపులేషన్ మల్టిప్లైర్ అనేది ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ రకంగా కూడా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అది చెప్పడం కోసం ఇది చెప్పాడు. ఓకే, నౌ we are coming with this end of that topic over. Now I am coming to the question answers. So you try. I won't give any explanation for this each and every point, but you just to try your answer. When each item is examined in the entire population under a survey, it is called as census. When selected items are taken for examination in the entire population under a survey, it is called as simple answer sample. The statisticians use the word population to mean human beings mean what it means. There are 4 options are there. Population and enti. All of the above. అంటే మన beings, people and other items to be studied on. అంటే మన పాపులేషన్ అప్పటికి ఓన్లీ సెన్సస్ పాపులేషన్ పీపుల్ అనుకుంటాం. కాదు, ఐటమ్స్, ఏజెస్, శాలరీస్ అండ్ పీపుల్ ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ సెకండ్ పేజ్. ఇన్ స్టాటిస్టిక్స్ ద టర్మ్ ఫైనైట్ పాపులేషన్ స్టాండ్స్ ఫర్ 4 options are there. A and B. A and B. That means it is A and B, these two. Okay. A population is finite but heterogeneous. An investigator wants to have a good sample. He should use what type of sampling he will use? Homogeneous color, heterogeneous. So the answer is stratified sampling. మనం ఏంటి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం. సో దాని ప్రకారం చూసుకోండి. హెట్రోజీనియస్ అంటే ఏం చెప్పాను మీకు? ఓల్డ్ పీపుల్ అంతా ఒక కేటగిరీ, యంగ్ పీపుల్ అంతా ఒక కేటగిరీ, లేడీస్ అంతా ఒక కేటగిరీ. అంటే వీళ్ళకి జీన్స్ అంటేటప్పటికి యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్ అంతప్పటికి పంచులు, లేడీస్ అంతప్పటికి వాడికి శారీస్. సో సెగ్మెంటేషన్ జరుగుతుంది. దట్ ఈస్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ ద పాపులేషన్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ ఎ వెరీ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా అయితే ఏంటి అది కూడా మనం చెప్పుకున్నాం. సో దట్ ఈస్ ఎ క్లస్టర్ శాంప్లింగ్. సో చూసారు కదా మీకు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఇన్ గివింగ్ దిస్ ఆన్సర్స్. ఓకే, నౌ
When terms used by statisticians such as mean, median, mode describe a sample, they are called as. These are also simple answers. మీరు చూసేది చెప్పేసి. So it is statistics. When terms used by statisticians such as mean, median, mode describe the population, they are called as parameters. Which of the following is correct statements? So here lowercase Roman letters are used to denote sample statistics, Greek letters are used to denote population characteristics, capital letters are used for population characteristics, all of the 4 options they have given. So it is all of the above. So next to n represent dash, n represents letters. It is sample size and population size. Okay, now I am going to that. A student deviation of the distribution of the sample statistic is called. Sorry, this is standard deviation, not student deviation. Standard deviation of the distribution of the sample statistic is called. Standard error of that statistic. A method of selecting a sample from a population in which personal knowledge is used to identify the items from the population. Antaman anukunnade. What is it? Sorry, this is missed actually. This is a judgment sampling. ఎందుకంటే స్పెషలైజ్డ్ పర్సన్స్ మనం తీసుకున్నాం. ఓకే, దట్స్ వై అది మిస్ అయింది. The measure that describes the characteristics of the sample is called as the statistics. Sample సంబంధించిన కూడా statistics. Now judgment sampling వచ్చిందండి. Okay, judgment sampling. Next, we are coming to that second next screen. From population, 2 methods of that sampling is formed. What is that? Population are from the population are direct, indirect, short, detailed, random, non-random, judgment based, and knowledge based. It is a random and non-random. 2 methods of sampling smart. And which of the following is not one of the methods of random sampling? It is negative question. Biased sampling. And which of the following sampling methods each possible sample has the equity probability of that picked up and that. Last class is that the random sampling. This is simple random sampling, and the random samplings can be generated by which of the following ways? Any of the above. That means by the table of random digits, by the table of random numbers, and a computer program to scrabble the numbers. Next, in stratified random sampling, samples are drawn from each strata according to rate in the total size and number in the total size, the allocation of the equal representation. It is allocation. And simple random sampling without replacement is most appropriate in case of what are the options? The options are given. What is the answer here? You check up. It is a cluster sampling. Okay. And next one, when elements are selected from the population of a uniform level that is measured in time, order, or space, it is called as. It is called as a systematic sampling. Systematic sampling. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అదేంటంటే పాపులేషన్ యూనిఫామ్ లెవెల్. యూనిఫామ్ అంటే ఒక పికప్ చేశాడు హోటల్స్. సపోజ్ పలానా వీక్ డేస్లో ఏం తీసుకుంటున్నాం అంటే మండే తీసుకుంటాం అంటే ఎవ్రీ మండే అంటే ఇంకా మళ్ళీ ఆ వీక్ మండే రిపీట్ అవుతాం. అలాగే 10 ఇంటర్వల్స్ అనేటప్పటికి 1 తర్వాత 11, 11 తర్వాత 21, 27 తర్వాత 31. So this is all called as a systematic sampling antam. When population is divided into relatively homogeneous groups and sampling is randomly selected from each is called as. ఎప్పుడైతే homogeneous అనుకున్నామో you got to get that point here. That is stratified sampling. అదే కనుక geographically very large అయితే కనుక that will be cluster అవుతుంది. Okay. The probability distribution of all the possible means of the sample is the distribution of that sample means is called as a sampling distribution of that means. మనం ఇందా చూపించాం కదండి, ABCDE
ఐదుగురికి కలిపి మనకి ప్రాబిలిటీ 3 మెంబర్స్ చొప్పున మనం తీసాం. మొత్తం 10 శాంపిల్స్ వచ్చినాయి. ఆ 10 శాంపిల్స్కి మీన్ కట్టాం. ఆ మీన్స్ అన్నిటికీ మళ్ళీ మీన్ కట్టాం. సో దట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద మీన్స్ అంటాం. సో ఇన్వెస్టిగేటర్ has sample size n from population n. The finite population correction in this case will be so capital N minus n divided by capital N. ఇందాక మనం చెప్పిందండి. దట్ మీన్స్ షార్ట్ అని చెప్పండి 0.202 0.05 అని చెప్పి అనుకున్నాను చూడండి. అది శాంపిల్ సైజ్ n ఫ్రమ్ పాపులేషన్ n. ద ఫైనైట్ కరెక్షన్ పాపులేషన్ కరెక్షన్ ఏం చేస్తాం అనేది. In the above example, the sampling fraction would be n by capital N. Next, when sample size is increased, the sampling distribution of the sample mean approaches to sample size పెరిగే కొద్దీ ఏమవుతుంది? Already we discussed at this point. Normality. Same, equal గా వచ్చేస్తుంది మరి. Population దగ్గరికి వచ్చేస్తుంది. And if you wish to estimate the mean of the particular population, doubling the range of acceptor error will reduce the sample size to its dash original size. 1/2 or 1/4 that twice. It cannot be determined. 1/4. See next, there is no relation between the changes. Okay, then the practice result of that central theorem is that researchers must have take a large number of samples before reference about that problem can be. Okay, a frequency distribution of all possible values of the sample means for a sample size of 200 is. It is a sampling distribution. What it called is a sampling distribution. The frequency distribution, probability distribution of all possible values of the sample. And that means samples in the month is going to 3 size 30 మొత్తం 10 samples మనం తీసాం కదా, అదే అంటున్నాడు. Sample size of 200 with probability distribution all possible values of అన్ని తీసుకున్నారు. అన్ని permutations తీసుకుంటే కనుక that is called as the sampling distribution of. Name a sampling procedure in which initial respondents are selected by probability methods and then additional respondents are obtained from the information provided by initial respondents. What is that? It is snowball. Next, a researcher divides the population of the product users into 3 groups based on degree of use. If the researcher then draws a random sample from each user group independent, he has created a dash. Stratified. ఇందాక అనుకున్నాం కదండి, దట్ మీన్స్ మార్కెటింగ్ సేల్స్కి రీసెర్చ్ చేయాలంటే కనుక సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ దే హ్యావ్ టు డివైడ్ దట్ ఇన్ ద గ్రూప్స్. దట్ స్ట్రాటిఫైడ్ అన్న క్లస్టర్ బేస్డ్ అన్నమాట. స్ట్రాటిఫైడ్. ఎస్ కరెక్ట్. స్ట్రాటిఫైడ్ మీన్స్ స్ట్రాటజీ. ఓకే. Stratified samples may be distributed from quota samples because with the stratified samples, sample elements are selected random, judgmental, probability, sequential. So it is random because it is coming under the stratified cluster. Tarvata ivanni kuda meeku coming under the random because the branch meeku structure graph structure meeku ichchanu. Main is coming from the random one, where the population from which a sample is to be taken in perfectly homogeneous, the investigator should prefer which kind of that sampling. Singulate. In order to check that infiltration of the terrorist in a town, the local police stops every one of the checking. Which of the following is మీకు తెలుసు? అందరినీ పిలవలేరు కదా, అందరినీ పికప్ చేయలేరు కదా. That is complete enumeration. In order to check the infiltration of the terrorists in the town, the local police for checking. Which of the following is used? That means complete enumeration.
యాక్చువల్గా దిస్ ఇస్ కంప్లీట్ ఎన్యూమరేషన్ కాదండి, ఇది సిస్టమేటిక్ శాంప్లింగ్. ఎందుకంటే ర్యాండమ్గా పికప్ చేస్తారు, లేదంటే అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చెక్ చేయడం అంటే చాలా కష్టం. సో ఐ థింక్ ఇట్ ఈస్ కంప్లీట్ ఎన్యూమరేషన్ అనేది ఎక్కడ తగలలేదు. మీ టెక్స్ట్ బుక్లో మీకు కంప్లీట్ ఎన్యూమరేషన్ అనేది ఎక్కడ లేదు. సో ప్లీజ్ చెక్అప్ దిస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద స్టాండర్డ్ ఎర్రర్? It is less, it is better. It should be less. It is less. If it less, it is better. అంటే నెంబర్ తక్కువ ఉండాలి, బెటర్ సెలెక్షన్ ఉండాలి. ఎందుకంటే పెద్ద నెంబర్ తీసుకోవడం ఉపయోగం ఉందండి, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఇట్. అలాగే అవుట్ ఆఫ్ ది 4 యూ హ్యావ్ టు విచ్ బెస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఇస్ దట్ వన్. If a researcher wishing to draw a sample from sequentially numbered invoices uses a random starting point, then draws every 50th invoice he has thus drawn this is very simple. That is it is a systematic. So okay, the researcher wishing to draw a sample from sequentially numbered invoices uses a random starting point, then draws every 50th invoice it has thus draw a sample dash. It's a mistake is there. It is a systematic. It is actually, it should be systematic. It is systematic. Okay, next. Yeah, what is that? The formula mu is equal to 0 plus or minus a sampling error expresses the idea of the sample. Limit theory expresses the idea of that confidential confidence interval, express the idea of that sample perfect and none of the above. Express the idea of that confidence interval. These also I have not come across. Okay. A specific range of numbers within which a population mean should lie in. It's a confidence interval. Specific which a population mean should lie. It is a confidence interval. Okay. Next, regarding the difference between the two groups when comparing proportions, dash is that appropriate criterion for selection either a t-test or a z-test. Value of the population standard deviation decrease, none of the above. Okay. So with this, our topic is completed. Thank you.